amazing entertainer Sangeet Shobhan garu, heartiest welcome to you. And of course ma director Manasa Sharma gariki heartiest welcome చెప్పేస్తూ దివ్య గారు కూడా వచ్చారా? ఎస్, సంగీత్ శోభన్ ఫ్యాన్స్, ఎస్ డిడి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి గట్టిగా ఓ వేసుకోండి అబ్బా. సో రాకాస టీజర్ లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా రాకాస టీమ్ మెంబర్స్ అందరికీ హార్టియెస్ట్ వెల్కమ్. నిహారిక గారు, సంగీత్ శోభన్ గారు, గెటప్ సీను గారు, రోహిణి, హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మా డైరెక్టర్ మానస శర్మ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనుదేవ్ గారు హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో ఎస్, మా టీం అందరికీ వెల్కమ్ చెప్పేస్తూ ఈరోజు మనం రాకాస టీజర్ని చూడబోతూ ఉన్నాము. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా మిస్ అవ్వకుండా గ్లిమ్స్ని చూసి ఎంజాయ్ చేసి ఈగర్గా ఇక్కడికి వచ్చారు అని తెలుస్తూనే ఉంది. సో అసలు టీజర్ ఎలా ఉండబోతోంది, ఆ వీరుడు గురించి మనం ఇంకా ఏం తెలుసుకోబోతున్నాము అని చాలా క్యూరియస్గా ఉన్నారని నాకు అర్థమవుతోంది. సో మ్యాడ్ స్క్వేర్తో డీడీగా మనందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసి మన డైలీ రొటీన్ లైఫ్లోనే ఆ క్యారెక్టర్ని, ఆ డైలాగ్స్ని మనం వాడుకునే రేంజ్లో మనల్ని ఎంటర్టైన్ చేశారు సంగీత్ శోభన్ గారు. సో రీసెంట్గానే సంతోష్ శోభన్ గారు ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కొట్టారు. అండ్ అతి తక్కువ గ్యాప్లో మళ్ళీ మనకి సంగీత్ శోభన్ గారు కూడా రాకాసాతో ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. సో ఇద్దరు బ్రదర్స్ సూపర్గా థియేటర్స్ దగ్గర రాక్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో రాకాస ఐ థింక్ అ డిఫరెంట్ జాన్రా ఫ్రమ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నిహారిక గారు అండ్ అఫ్ కోర్స్ సంగీత్ గారు మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక డిఫరెంట్ ప్రపంచానికి మనకు తీసుకువెళ్ళబోతున్నారు అని చెప్పి అర్థమైపోతుంది. బికాస్ దిస్ ఈజ్ అ ఫ్యాంటసీ థ్రిల్లర్గా మన ముందుకు వచ్చేస్తుంది కాబట్టి, సో ఇంతకీ అసలు ఆ ఫ్యాంటసీ ప్రపంచం ఎలా ఉండబోతోంది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం టీజర్ చూడాల్సిందే. కాకపోతే మనకు యాక్చువల్గా ఇంతవరకు రాకాస టీజర్ రాలేదు, కానీ రాకాస సినిమా మాత్రం అందరిలోకి వెళ్ళిపోయింది. అంటే టీజర్ కూడా రాకముందే ప్రమోషన్స్ని ఆ రేంజ్లో ప్లాన్ చేశారు, స్కెచ్ చేశారు మన నిహారిక గారు అండ్ గెటప్ సీను గారు అండ్ సంగీత్ గారు అని చెప్పాలి. ప్రమోషన్స్ని బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్ అన్నట్టు. సో మీరందరూ ఆల్రెడీ చూసి ఎంజాయ్ చేసి ఉంటారు వాళ్ళ ముగ్గురు ప్రమోషన్స్. ఒక్కసారి ఆలస్యం చేయకుండా ఆ ప్రమోషనల్ వీడియోని చూసి నవ్వుకుని మన టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. సో కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? లైట్స్ ఆఫ్. బస్ సినిమాకి బస్సు సరిపోవట్లేదు. సినిమా తీస్తే ఆ వచ్చే ఉన్నాడు పాల్గొపోవాలి. మనం ఎంత కష్టపడినా సరే సినిమా కోసం. అదే హలో, అది పాన్ ఇండియా సినిమా కాదు, నువ్వు పాన్ ఇండియా హీరో కాదు. చెప్పండి, మీ దగ్గర ఏం ప్యాకేజ్లు ఉన్నాయి? We have World's India's top-rated ranked #1 package మన దగ్గర ఉంది. ఏం చేస్తారు అందులో? కామెంట్ ప్యాకేజ్ వస్తుంది అన్నమాట. సో ఈ కామెంట్ ప్యాకేజ్ ఏంటంటే ఫస్ట్ హీరో మీద ఏంటంటే ఫ్యాన్స్ అందరూ మనం క్రియేట్ చేసి ఫస్ట్ కామెంట్ ఏంటంటే మన హీరో ఫ్యాన్స్ ఎవరు అంటే ఒక లైక్ వేసుకోండి అని ఆటోమేటిక్గా అందరూ వచ్చేస్తారు మొత్తం ఫ్యాన్స్ అందరూ. ఎవరు పెట్టారు? హీరో ఫ్యాన్స్ లైక్ పర్లేదు మనకు డిఫరెన్స్ కావాలండి. అండ్ సెకండ్ కమెంట్ ఏంటంటే ఒక కమెంట్ పెట్టేస్తారు హీరో కమ్ డాన్సర్ కమ్ యాక్టర్ కమ్ సింగర్ కమ్ కుమారాంటి కమ్ ప్రొడక్షన్ కమ్ అని మొత్తం పెట్టేసి ఈజీ కొట్టు మన సంగీతాన్ని అని అంటారు అనమాట. ఎలా ఉంటుంది? సో ఆటోమేటిక్ దానికి లైక్స్ వస్తాయి, అది బాగా పుష్ అవుతుంది. థర్డ్ కమెంట్ 0.17 దగ్గర అన్న స్మైల్ కేక్ అని ఒక కమెంట్ పోతుంది.
గురుగారు ఒక నిమిషం ఇంకో ప్యాకేజ్ నెక్స్ట్ ప్యాకేజ్ గురుగారు సెకండ్ ప్యాకేజ్ చేశారు యా దీనికి ఏంటంటే కంటెంట్ రిలీజ్ చేయడం వల్ల ఆకాశం నుంచి ఏ కంటెంట్ వచ్చినా వెంటనే 1 minute లో 1 crore లైక్స్ ఇచ్చేస్తాను 1 crore? ఎస్ ఇలాగే షాక్ అవుతారు ఎందుకు వస్తున్నాయి లైక్స్ అని చెప్పి అందరు చూస్తారన్నమాట ఓపెన్ చేసి ఓకే షాక్ తర్వాత 50 CR షేర్ తర్వాత 100 CR షేర్ కలెక్షన్స్ ఏంటి? ఎస్ ఇలాగే షాక్ అయ్యి అందరు ఏం జరుగుతుందో ఆకాశ పొలంలో వెళ్ళిపోస్తారనమాట ఏంటి సంగీత చెత్త? లాస్ట్ ఛాన్స్ అండి గురుగారు ఆ థర్డ్ ప్యాకేజ్ అయితే కొంచెం మంచిగా చెప్పండి గురుగారు ప్లీజ్ లాస్ట్ ప్యాకేజ్ కదండి లాస్ట్ ప్యాకేజ్ కాంట్రవర్సీ మీరు రాకాశ ఈవెంట్కి స్టేజ్ ఎక్కుతారు కదా ఎక్కగానే ఎవరో ఒకరి మీద కోపడిపోరు లేకపోతే బాగా బాధపడిపోరు ఆటోమేటిక్ ఏమవుతుంది కాంట్రవర్సీ అయిపోతుంది కాంట్రవర్సీ అయితే ఐ థింక్ ఏముంది మీరు ఇప్పుడు మాట్లాడారు కదా మాట్లాడిన కొంతమంది ఏంటి రైట్ రాంగ్ అని మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిన రైట్ రాంగ్ కొంతమంది మాట్లాడతారు వాళ్ళు రియాక్ట్ అని చెప్పి 10 మంది రియాక్ట్ అవుతారు ఏంటిది అంటున్నాను ఖాళీ కూడా అందరూ వచ్చేసి రియాక్ట్ అయినా కానీ వెంటనే యూట్యూబ్ మొత్తం రకస చాలా చాలా గురుగారు చాలా ఒక్కరి ఆపండి గురుగారు యాక్చువల్లీ మీ ఐడియాస్ అన్ని చాలా బాగున్నాయండి. నేను మీతో టచ్ లో ఉంటాను. ఐ కాల్ యూ. నాకు కొంచెం ఐడియాస్ వస్తారా మీరు వెళ్ళండి, నేను మీతో టచ్ లో ఉంటాయా? థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్. ఏంటి సంగీత చెప్తా? అది హౌ రూడ్ యు ఆర్ దీనికోసం సంగీత ఇదంతా ప్రమోషన్ కదండి ఆ బస్ కోసం ఇందాక నువ్వు చెప్తున్నదే టీజర్ కట్ చేసాము ఇది రిలీజ్ చేస్తే చాలు అని ఎందుకు ఇవన్నీ వీళ్ళందరూ ఇది బెటర్ కదా. సరే ఇప్పుడు రిలీజ్ ఒక్కసారి మా కమెంట్స్ కుమార్కి గట్టిగా ఓయేసుకుందామా? మా గురువు గారు కమెంట్స్ కుమార్ గారి దగ్గర చాలా ప్యాకేజీలు ఉన్నాయి, అర్థమైపోయింది మాకు. బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్రొడ్యూసర్లకి. కాకపోతే ఆడియన్స్ పల్స్ ఆయనకే బాగా తెలుసు అనుకున్నారు కానీ మానస శర్మ గారు ఎంట్రీ ఇచ్చారు. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన కంటెంట్ మన దగ్గర ఉంది, టీజర్ రిలీజ్ చేద్దాం అని చెప్పేసి. సో అలా మన ముందుకి ఇప్పుడు టీజర్ని అయితే తీసుకొచ్చేసారు. బట్ మీలో చూసిన గ్లిమ్స్ అందరికీ కూడా డెఫినెట్గా నచ్చి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన వీరుడు అక్కడ వలలో పడ్డాడు. మిగతా వీరుల్లాగా మారిపోబోతున్నాడా, కానీ ఈ వీరుడు జయించి రాబోతున్నాడా, ఏం జరగబోతోంది అని ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేసి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. సంగీత్ శోభన్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అద్దరిపోయింది. అండ్ మీ నుంచి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో ఇలాంటి జానరాలో కూడా మేము ఆ ఎంటర్టైన్మెంట్ని మిస్ అవ్వట్లేదు అని క్లియర్గా అర్థమైపోయింది. మరి ఆ వీరుడు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఒక అరుదైన జాతకంతో పుట్టిన అటువంటి వీరుడంట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎలాంటి సమస్యనైనా దాటేయగలుగుతాడంట. అండ్ మొత్తానికి అతను ఒక అసాధ్యమైన వీరుడంట. మరి ఈ వీరుడు గురించిన ఇంట్రొడక్షన్ మనకి టీజర్లో తెలియాలి అని అంటే ఆ టీజర్ని లాంచ్ చేసేది కూడా ఆ వీరుడే అయ్యుంటే బాగుంటుంది కదా. కాబట్టి ఒక్కసారి మైక్ మన వీరుడి చేతిలో పెట్టేస్తే, వీరుడు సంగీత్ శోభన్ గారు పెట్టేశారండి చేతిలో వద్దా? ఓకే, ఇప్పుడే కనిపిస్తుంది నాకు. ఇంత లైట్ కొట్టిన తర్వాత కనపడలేదండి మీకు? లైట్ నా వైపు ఎంత ఉంది కాబట్టి దానికి డబల్ ఇట్ సైడ్ ఉంది. ఇప్పుడు చూడండి. సో మా వీరుడు సంగీత్ శోభన్ కి ఏంటి భయ ఫ్లాష్ మ్యానా? సంగీత్ గారు ఏమండి చెప్పండి. టీజర్ లాంచ్ మా వీరుడి చేతిలో పాతకాలం లాగా ఇప్పుడు మన రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ వచ్చి ఇలా లాంచ్ అనగల అండి. సూపర్, ఎగ్జాక్ట్లీ పాత కల్చర్ తీసుకురావాలండి. కమాన్. ఇప్పుడు బట్ ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతమంది మా వాళ్ళు లింపారో నాకు తెలియదు, ఎంతమంది జెన్యున్గా వచ్చారో నాకు తెలియదు. బట్ అందరికీ థ్యాంక్ యూ. మంచి ఓకే, అట్లీస్ట్ ఎనర్జీ బాగుంది ఇక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరితో పాటు నేను కూడా ఇక్కడే ఉన్నందుకు. ఇప్పుడు ఏమనాలని నేను రాగానే సంగీత్ శోభన్ ఫ్యాన్స్ అన్నాను, అందరు అరిచారండి. అందరూ మీకోసమే వచ్చారు. సీన్ గారు సెట్ చేశారనుకున్నాను నేను. మా సీన్ గారు సెట్ చేశారనుకున్నాను నేను. యా ఓ పని చేద్దాం. థ్యాంక్ యూ భయ్యా. సింపుల్ గా పని చేద్దాం. సింపుల్ గా టీజర్ లాంచ్ అంటే ఏం బాగుంటుంది చెప్పండి. జస్ట్ 3, 2, 1 అని ఒక మంచి హైప్ బిల్డప్ ఇచ్చి మనం టీజర్ లాంచ్ చేసుకుందాం. ఓకేనా? సో ఆయన 3 అంటారు, మనం కూడా 3 అలా అందాం. ఓకేనా? రెడీయా? ఓకే రెడీ. నా సహోదరులారా, సంవత్సరం పాటు చాలా కష్టపడి చేశాం.
టీజర్ రాబోతుంది. నాతో పాటు మీరందరూ అంటే బాగుంటుంది. రెడీ? రెడీ 3, 3 2 2 అరే రే 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 ఏంటయ్యా ఈ తొందర ఒకరే కంగారు పడకండి గెటప్ సీను గారు కంగారు పడకండి మీరా ఏం కంగారు పడకండి. నా ఒక్కడి మీద లైట్ అయిందన్న. ఆ హ్యాండ్కు ఉన్న మహత్వం అలాంటిది. ఇందాక మంజుష గారు చెప్పినట్టు ఎటువంటి సమస్యలనైనా దాటి వెళ్ళిపోతాడని, కానీ ఆ సమస్యలు సృష్టించుకుంటాడు ఆయనే. ఎవరో సృష్టించిన సమస్యలు కాదు. ఇవేం చూశారు మా సినిమా షూటింగ్లో చాలా చూసాం. అంత మహర్జాతకుడైనా అంటే సినిమాల క్యారెక్టర్ వరకే. ఇక్కడ లక్కీ హ్యాండ్ అంటే మరి ఒక లక్కీ హ్యాండ్కి ఇచ్చేస్తే లాంచ్ చేయించేద్దాం బెటరు. లక్కీ హ్యాండ్ మీరు అంటే ఇక్కడ ఈ హ్యాండ్ మాకు క్యారెక్టర్లు రాశారు. అండ్ ఇక్కడ హ్యాండ్ అంటే తెగ వాయించేశారు మ్యూజిక్. అండ్ ఎప్పుడో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నుంచి ఈ సినిమా కూడా 4-5 నెలల ఖర్చులకి ఈఎంఐలకి ఈ హ్యాండ్ ఇచ్చారు డబ్బులు. సో లక్కీ హ్యాండ్ రెడీ. ఇక్కడ మీ వెనకాల ఏదో పవర్ ఉంది సార్. ఏదో పవర్. ఎగ్జాక్ట్లీ. రెడీ. మీరే చెప్పడం బెటర్. రెడీ. Okay. So Rakasa teaser launch in 3, 2, 1, go. లైట్ ఆఫ్. సూపర్. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ రాకాసా టీజర్ ఆన్ స్క్రీన్. నరకం నుండి సందేశం వస్తుంది. ఇక సమయం లేదు. మన ఊరి శాపవి. మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత. కనిపించిన ప్రెసిడెంట్ రియాలిటీ సేవడం మీరెందుకు సమయంలో సరే నేను ఉన్నారు. నేను రైట్ అడ్రస్కి వచ్చిన రాంగ్ పార్సల్ సార్. నాకు ఊరికి అసలు సంబంధం లేదు సార్. ఏంట్రా జస్ట్ పోయి జస్ట్ మిస్టేక్ వచ్చాడు. ఇదే ఆఖరి హెచ్చరిక. నరకం నుండి సందేశం వస్తుంది. ఇక సమయం లేదు. మన ఊరి శాపవి. మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత. ఈ 2 లైన్లు వస్తారండి. కనిపించిన ప్రెసిడెంట్ రియాలిటీ సేవడం మీరెందుకు సమయంలో సరే నేను ఉన్నారు. నేను రైట్ అడ్రస్కి వచ్చిన రాంగ్ పార్సల్ సార్. నాకు ఊరికి అసలు సంబంధం లేదు సార్. ఏంట్రా జస్ట్ పోయి జస్ట్ మిస్టేక్ వచ్చాడు. ఇదే ఆఖరి హెచ్చరిక.
ఓకే, సో ఎలా అనిపించింది టీజర్? అమ్మ అసలు టీజర్కే ఇంత నవ్వుకున్నామంటే April 3rd అంట. సో శుభ్రంగా సమ్మర్కి మనకి ఫుల్ టు లాఫ్ రైడ్ గ్యారంటీ అని అర్థమైపోయింది రాకాస. ఒక్కొక్క ఫ్రేమ్, ఒక్కో డైలాగు, ఒక్కో ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు అసలు. ప్రతిదీ వైరల్ అయిపోయే రేంజ్లో ఉందన్నమాట. సో హిల్లేరియస్ అండి, నిజంగా సూపర్ కాన్సెప్ట్. వీరుడు వీరుడు అంటే ఎవరో అనుకున్నాను, వీరబాబా. ఇప్పుడే అర్థమైంది మాకు. ఓకే, సో సంగీత్ శోభన్ గారి టైమింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ మనం డీడీగా ఎంత ఎంజాయ్ చేశామో ఈ సినిమాలో నాకు తెలిసి ఈ జాన్రాలో కూడా అద్దరగొట్టబోతున్నారు. సో మరి వీరబాబు వీరుడిగా ఎలా మారాడో మనం April 3rd తెలుసుకోబోతున్నాం అనమాట. సో మానస శర్మ గారి కోసం ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ద డైరెక్టర్. అద్దరగొట్టేశారు మానస గారు. వి ఆల్ నో దట్ యువర్ అ ఫెంటాస్టిక్ రైటర్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అండ్ అఫ్ కోర్స్ బెంచ్ లైఫ్ లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్కి మీ రైటింగ్ అనేది ఎంత హెల్ప్ అయిందో మా అందరికీ తెలుసు. బట్ యాజ్ అ డైరెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మా ముందు రాబోతున్నారని అర్థమైపోయింది. సో హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ దిస్ కొలాబరేషన్ ఆఫ్ సంగీత్ శోభన్ గారు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అండ్ మానస శర్మ గారు ఈజ్ గోయింగ్ టు బీ అల్టిమేట్ బ్లాక్ బస్టర్. సో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, నిజంగానే అందరి ఫ్యామిలీస్ మనసుల్లో ఆ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి సిరీస్. సో ఐఎమ్ ష్యూర్ ఇది కూడా అలాగే ఇంకొక మెమరబుల్ ఫిల్మ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ దిస్ టైమ్ అఫ్ కోర్స్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో పాటు జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా మనకి చిత్రాన్ని అందిస్తున్నారు. నిహారిక కొణిదెల గారు, ఆబ్వియస్లీ ద మెగా ప్రిన్సెస్, ద మెగా ప్రొడ్యూసర్ నిహారిక గారితో పాటు ఉమేష్ కుమార్ బన్సాల్ గారు ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నారు. ఆల్సో వీ హ్యావ్ దివ్య గారు హియర్ ఫ్రమ్ జీ స్టూడియోస్. హార్టియస్ట్ వెల్కమ్ టు దివ్య గారు. అండ్ సో మానస శర్మ గారి దర్శకత్వంలో అండ్ ఇక్కడ నుంచి పేర్లన్నీ కూడా మనం ఆల్రెడీ కమిటీ కుర్రాళ్ళలో చూసిన తెలిసిన పేర్లే అనమాట. సో ఆల్మోస్ట్ ద టెక్నీషియన్స్ గ్రూప్ అంతా కూడా మనకి కమిటీ కుర్రాళ్ళు లాంటి ఒక క్లాసిక్ కల్ట్ బ్లాక్ బస్టర్, అవార్డ్స్, రివార్డ్స్, కలెక్షన్లు అన్నీ అందుకున్నటువంటి ఒక సినిమా టీమే మనకి మళ్ళీ ఆల్మోస్ట్ రిపీట్ కాబోతోంది. అందులో మొట్టమొదటిగా మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ గారు. సో ఆ రోజులు సాంగ్ ఎంతమంది ఫేవరెట్ ఇక్కడ కదా? యా, ఆ రోజులు సాంగ్ అలా మన మనసులో నిలిచిపోయే పాట ఇచ్చారు ఆయన. అండ్ మళ్ళీ ఈ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో చూడాలి. సో అండ్ ఆల్సో రాజు ఎడురోలు గారు ద డిఓపి, అండ్ అన్వర్ అలీ గారు ద ఎడిటర్, సో రామాంజనేయులు గారు ప్రొడక్షన్ డిజైనర్. సో వీళ్ళందరికీ కూడా ఒక్కసారి అందరికీ కలిపి గట్టిగా చప్పట్లు ఓ వేసుకుందామా? ఇంత మంచి ప్రాజెక్ట్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నటువంటి టీం అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, సో మా రోహిణి కూడా వచ్చారు ఈరోజు. ఇదేంటో తెలుసుకుందాం, స్టేజ్ పైకి పిలిచి తెలుసుకుందాము. సో ఎస్, రెడీ? ఆ టీంని పిలవాలా ఇంకా స్టేజ్ పైకి? అర్థమైంది, ఓ స్త్రీ రేపురా అని స్క్రీన్ పైన చెప్తున్నారు, కానీ మా టీం ఇప్పుడే రండి అని ఇప్పుడే పిలుద్దాం మనం. సో ముందుగా అఫ్ కోర్స్ దివ్య గారు జీ స్టూడియోస్ తరపున ప్లీజ్ దివ్య గారిని వేదిక పైకి ముందుగా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ మా టెక్నీషియన్స్ నుంచి రామాంజనేయులు గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారిని కూడా వేదిక పైకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు జాయిన్ ది ఫోటో ఆప్. అండ్ అన్వర్ అలీ గారు ఎడిటర్ ఇక్కడ వచ్చినట్టయితే వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ మా వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ గారికి హార్టియస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో కమిటీ కుర్రోళ్ళు సినిమా ద్వారా మనందరికీ బోలెడన్ని వండర్ఫుల్ సాంగ్స్, మెమరబుల్ సాంగ్స్ ఇచ్చి ఆయనకు కూడా ఒక మంచి మెమరబుల్ ఫిల్మ్గా మార్చుకున్నారు అనుదీప్ దేవ్ గారు. సో ఈసారి రాకాసాతో మరొక్కసారి క్రియేట్ చేయబోతున్నారు అద్భుతమైన సక్సెస్ని. సో లెట్స్ వెల్కమ్ రోహిణి ఆన్ టు ద స్టేజ్. కమ్ ఆన్, ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ రోహిణి. ది అమేజింగ్ ఎంటర్టైనర్ ఈజ్ బ్యాక్. సో రోహిణి అక్కడ బిగ్ స్క్రీన్ పైన అయినా, స్మాల్ స్క్రీన్ పైన అయినా, ఓటీటీ అయినా, ఎక్కడైనా ద క్వీన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆల్సో వీ హ్యావ్ రమేష్ మన్యం గారు ఇక్కడే ఉన్నారా? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు ఎక్కడున్నా ఎస్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ మరి రాకాస సినిమాకి సంబంధించి టీజర్ చాలా బిల్డప్ ఇచ్చింది, కానీ ఈ సినిమాకి ఇంకా బిల్డప్ ఇవ్వాలనంటే మా బిల్డప్ బాబాయ్ రావాల్సిందే, కమెంట్స్ కుమార్ రావాల్సిందే. సో ఎస్, గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ గెటప్ సీను గారు ఆన్ టు ద స్టేజ్.
సో సంగీత్ శోభన్ గారి కాంబినేషన్లో హిల్లేరియస్గా మనందరినీ నవ్వించబోతున్నటువంటి గెటప్ సీను గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ మా డైరెక్టర్ మానస శర్మ గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. అలాగే ఆర్ట్ డైరెక్టర్ విష్ణువర్ధన్ గారిని వేదికపైకి రావాల్సిన గారి కోరుతున్నాం. విష్ణువర్ధన్ పుల్ల గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ మానస శర్మ గారు హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో ఫ్యాంటసీ జాన్రాని ఎంటర్టైన్మెంట్ని చాలా అద్భుతంగా బ్లెండ్ చేస్తూ మనందరి ముందుకి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని తీసుకురాబోతున్నటువంటి డైరెక్టర్ రైటర్ మానస శర్మ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ అండ్ ఇక ఆలస్యం చేయకుండా డీడీకి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దామా? మా వీరుడు వీరబాబుకి వీరుడు కమాన్. ఎస్, సంగీత్ శోభన్ గారు హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మరొక హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్తో వస్తున్నటువంటి సంగీత్ శోభన్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ అండ్ నౌ ఇట్స్ టైమ్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ బ్యూటిఫుల్ మెగా ప్రిన్సెస్ అండ్ యంగెస్ట్ మెగా ప్రొడ్యూసర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారిక కొణిదెల గారికి స్వాగతం సుస్వాగతం. సో నిహారిక గారు కమిటీ కుర్రాళ్ళు చిత్రంతో చేసినటువంటి సెన్సేషన్ మనందరం విట్నెస్ చేశాము. మళ్ళీ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉండగా రాకాస అంటూ మన ముందుకి సూపర్బ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అండ్ ఫైనల్లీ ఈరోజు టీజర్ కూడా చూపించేశారు నిహారిక గారు. సో ఎస్, హియర్ వి హ్యావ్ నిహారిక గారు ఆన్ ద స్టేజ్. జేడీ మాస్టర్, కొరియోగ్రాఫర్ జేడీ మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారంట. వారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కో రైటర్ మహేష్ ఉప్పాల గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మహేష్ ఉప్పాల గారు బాగుందండి రైటింగ్. ఒకళ్ళు డైరెక్ట్ చేస్తే ఒకళ్ళు రైటింగ్ అన్నట్టుగా. సో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్టర్ ఈ సినిమాకి ఆయన రైటర్ కోసం రైటర్గా మారారనమాట. సో వెల్కమ్ మహేష్ గారు. సూపర్బ్. సో మన టీం అందరూ ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చేసారు కాబట్టి ఐ థింక్ వీఆర్ మిస్సింగ్ నైన్ సారిక. తను శుభ్రంగా సక్సెస్ టూర్లో ఉన్నారు. యా, సో విష్ణు విన్యాసం సక్సెస్ టూర్లో ఉన్నటువంటి నైన్ సారికకి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా ఇచ్చేద్దాము స్పీచెస్లోకి వెళ్ళే ముందు. ఎవరెవరు? ఎస్, సంగీత్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మానస గారు, అనుదీప్ గారు. ఓకేనా? పిక్చర్స్ డన్. ఛానల్స్ ఓకేనా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇంతకీ మేము లేదు ఫస్ట్ ఇవ్వట్లేదు. రాకాస టీజర్ మనం 2 సార్లు చూసాం స్క్రీన్ పైన. కానీ 2 సార్లు చూసిన దాంట్లో లాస్ట్లో కనిపించే ఆర్టిస్ట్ ఆ స్త్రీ రేపురా అన్నది తనేనేమో అన్న డౌటు.
అందుకని రోహిణిని ముందుగా పిలిచి మాట్లాడదాం. ఓ స్త్రీ ఇప్పుడే రా, కమ్. హలో, ఇంతకీ ఆ స్త్రీ నువ్వేనా కాదా? ఫస్ట్ అది కన్ఫర్మ్ చేయి. నేను అసలు స్త్రీనే, అదే ఆ స్త్రీ నేను కాదు, ఆ స్త్రీ నేను కాదు. నేను వస్తున్నప్పుడు అక్కడ ఎవరో అడిగారు, అక్క దెయ్యం నువ్వేనా అని. ఆ దెయ్యం కూడా నేను కాదు, అంతకంటే మించి నేనైతే సంగీత్ గారిని దెయ్యంలా పీకు తింటా అనమాట. అది సినిమాలో తెలుస్తుంది ఎట్లా అని చెప్పేసి. ఫస్ట్ నాకు ఇవ్వకూడదండి, నాకు స్టేజ్ అంటేనే భయం బేసిక్గా. అబ్బా, కదా, నాకు స్టేజ్ అంటే చాలా భయం కదా. స్టేజే నిన్ను చూసి భయపడాలి రోహిణి. కమాన్. ఓకే, నా భయం పక్కన పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకాసలో నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మానస గారు అండ్ నిహారిక గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక లేడీ డైరెక్టర్, లేడీ ప్రొడ్యూసర్, యాజ్ ఎ లేడీ ఆర్టిస్ట్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా బాగుంటుంది సినిమా. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందరూ April 3 తప్పకుండా చూడండి, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. అమ్మ బాబోయ్. రోహిణి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ హ్యాపీ. గెటప్ సీను గారు ప్లీజ్ రండి, మాకు మంచి బిల్డప్ కావాలి. బిల్డప్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ ఇంకా మాట్లాడలేదన్న బాయ్ చెప్పేస్తున్నారు అప్పుడే. అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, పెద్దవాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ సోదరులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. అండ్ నేను ఫస్ట్ నుంచి ఎప్పుడో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్లో చేశాను. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత చేయలేదు కదమ్మా, లేదమ్మా మామూలు చెప్తున్నా, అంటే డేట్స్ లేక తర్వాత కొనుక్కున్నాను డేట్స్ తినండి. సో తర్వాత మళ్ళీ ఈ సినిమా ద్వారా అవకాశం ఇవ్వడం, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ అలాట్. ఇలాగే నెక్స్ట్ సినిమా కూడా ఇవ్వాలి, మన బ్యానర్లో ఏం చేస్తున్నారు అన్ని సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు అప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో రైటర్గా పరిచయం మానస శర్మ గారు, మా డైరెక్టర్. ఆవిడ మళ్ళీ నాకు మంచి క్యారెక్టర్ రాశారు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అన్నదాని మీద రాసుకుంటూ నా క్యారెక్టర్ని బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ అలాట్. అండ్ మా అనుదీప్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి సెన్సిబుల్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు. అసలు మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ఈ సాంగ్స్ వచ్చిన తర్వాత చూస్తారు మీరు, చాలా చాలా బాగున్నాయి సాంగ్స్. అను గారు థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజిక్లో మా సీన్స్ ఉన్నందుకు, డైలాగ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రోహిణి చాలా టాలెంటెడ్ యాక్టర్, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ అన్వర్ గారు, రామాంజనేయులు గారు, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డైరెక్టర్ అండ్ ఈ సినిమాకి రైటర్ కూడా, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. అండ్ మన జేడి మామూలు చేయలేదని కొరియోగ్రఫీ చాలా చాలా బాగా చేశారు. అండ్ దివ్య మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా రమేష్ గారు, ఎటువంటి పరిస్థితులున్నా హ్యాపీగా షూటింగ్ సవ్యంగా సాగేలా చూసుకుంటారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సంగీత్ గారి గురించి చెప్పాలి. నేను అంటే డే 1 ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే యాక్షన్ చెప్పారు, ఒక కాంబినేషన్ సీను. ఈయన చూసి ఏంటి ఇంత టాలెంట్, ఏంటి టైమింగ్, ఏంటి ఎక్స్ప్రెషన్ అని నిజంగా షాక్ అయ్యానండి నేను. చాలామందికి చెప్పుకున్నా, తర్వాత మ్యాడ్లో చూశారు మీరందరూ. మోర్ సక్సెస్ టు యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాలో స్త్రీ అలాగా ఈయన పిలవసలేదు, ప్రతి ఆడియన్ మళ్ళీ రా అనేలా ఉంటుంది అనమాట ఈ సినిమాలో. సో మీ అందరు లైక్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చి బాలు అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. అండ్ ఈ సినిమా పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ వన్స్ అగైన్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గెటప్ సీను గారు, ప్లీజ్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు మా దివ్య విజయ్ గారు మాట్లాడతారు. అలా చూడకండి ప్లీజ్. సో జీ స్టూడియోస్ ఎస్పెషల్లీ తెలుగు హెడ్ దివ్య గారు టు ప్లీజ్ స్పీక్.
గుడ్ ఈవినింగ్ అందరికీ. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో మేము పార్ట్నర్ అయ్యి రాకాసా చేయటం వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిహారిక హ్యాస్ ఆల్రెడీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ విత్ కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా మా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఆనెస్ట్లీ అ బ్రెయిన్లెస్ డిసిజన్. 100% చేయాలి అని చెప్పి కలిసి చేశాము. చాలా మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ది ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్. మీరు టీజర్లో కూడా చూసుంటారు, క్వాలిటీ, హ్యూమర్ అంతా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు April 3rd, జస్ట్ లైక్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, అనుదీప్ దేవ్ గారు, సో రాకాసా మ్యూజిక్ ఎలా ఉండబోతోంది? టీజర్ అయితే మేము ఎంజాయ్ చేశాము, సో ప్లీజ్. అందరికీ హాయ్ అండి. ఎలా ఉంది టీజర్? బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఎంత బాగుందో ఫిల్మ్ కూడా అంతే బాగుంటుంది. మంచి రైటింగ్కి, మంచి పర్ఫార్మెన్సెస్ అండ్ మంచి యాక్టర్స్ దొరికితే ఎలా ఉంటుందో, మంచి టెక్నీషియన్స్ ఎలా ఉంటుందో, దట్ ఈస్ రాకాసా. అండ్ అలాగే మంచి ప్రొడ్యూసర్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫర్ ట్రస్ట్ మీ అగైన్. కమిటీ కుర్రోళ్ళ తర్వాత మళ్ళీ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 4 మంచి పాటలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ వీక్ ఒక మంచి పాట వస్తుంది మీ అందరికీ. సో ఈ మంత్ అంతా ఫుల్ హడావడి చేస్తున్నాం. 3 ఒకటి సినిమా తర్వాత రిలీజ్ చేస్తున్నాం, సారీ, ఒకటి ఫిల్మ్ తర్వాత రిలీజ్ చేస్తున్నాం. సో హోప్ మీ అందరికీ కంటెంట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ 3rd of April. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, డైరెక్టర్ మానస శర్మ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. టీజర్ సౌండ్ చేసింది కదా. యా, థ్యాంక్ యూ సో మచ్. వీవ్ గాట్ అ గ్రేట్ టీమ్. నా కాస్ట్ క్రూ చాలా అంటే చాలా టాలెంటెడ్. అండ్ వీఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద మూవీ. అండ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ నిహారిక కొణిదెల గారు అండ్ హ్యావ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. ఎక్కడో అగైన్ సారీ రిపీట్ చేస్తా, యూ ఆల్ నో వాట్ ఐమ్ గోనా సే. ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టి చదువుకున్నాను. అండ్ ఐఎమ్ హియర్ యాజ్ ఎ డైరెక్టర్ నౌ, దట్ టు ఫర్ ఎ ఫీచర్ ఫిల్మ్. అండ్ ఐ ఓవ్ ఇట్ ఆల్ టు రుణపడి ఉంటాను నిహారిక గారికి. అండ్ ఇంకొక స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఈ మూవీకి ఆర్ నా కెరియర్కి అంటే ఇది సంగీత్ శోభన్. మీ అందరికీ యు నో హిమ్ యాజ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. కానీ బిహైండ్ ద సీన్స్ హీఈస్ ఎ డైరెక్టర్స్ డ్రీమ్. హీఈస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. హీఈస్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ సంగీత్, నీకోసం నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఆల్ ఆన్ April 3rd. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మానస గారు, ఇందాక టీజర్లో కూడా చూసాము, ఈ బ్లాక్ అండ్ గోల్డ్ కాన్సెప్ట్ ఏంటండి? వీరబాబు కూడా ఒక సైడ్ ఏమో డార్క్ బ్లాక్, ఇంకో సైడ్ లైట్ అంటున్నారు. ఏంటి దాని గురించి ఏమన్నా కొంచెం? అదే, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ లైట్ అండ్ డార్క్. లైట్ అండ్ ఫ్యాంటసీ. అదే అడిగాను, ఏది అడగకూడదా? ఓకే, సినిమాలో చూద్దాం అదంతా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నౌ గివ్ ఇట్ అప్ ఫర్ డిడి. ఎస్, వీరబాబు టు స్పీక్. బాగుందండి, ఇంకొంచెం అరవండి. బాగుంది. బయటకు వచ్చి సంవత్సరం అయింది కదా. ఎప్పుడో మ్యాట్ స్క్వేర్ కరెక్ట్గా మార్చ్ 28 అనుకుంటూ వచ్చింది మ్యాట్ స్క్వేర్. అప్పుడు వచ్చాను మీ అందరి ముందు. బట్ బిఫోర్ దట్ 1 minute సార్, మీడియా వాళ్ళందరికీ హలో. మళ్ళీ సంవత్సరం తర్వాత కలుస్తున్నాం. మనం Q&Aలో మాడుకుందాం సార్. ఇది వాళ్ళకి వదిలేద్దాం సార్. ఇది మాకు స్ట్రిక్ట్ కాదు, వీరు మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయండి ప్రొడ్యూసర్ నుంచి. ఎట్టి పరిస్థితులు 2 నిమిషాలకి ఎక్కువ మాడితే మైక్ లాగేసుకుంటా ఉన్నారు. అందుకని నేను ఎక్కువ మాట్లాడను. ఒకసారి ముందు రండి, మీరు ఒకసారి ముందు రండి. ఈ ప్రాజెక్ట్ జరగడానికి అండ్ ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి దీస్ 2 women ఆర్ ది ఓన్లీ రీజన్ దట్ ఐఎమ్ హియర్. నేను ముందు లేనండి, వీళ్ళు ముందుంటే నేను వెనకాల ఉన్నాను అంతే. ఐఎమ్ సో గ్లాడ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టేకెన్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ ద షోల్డర్స్. ఈవిడ ఎలాగైనా సరే సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి, పీపుల్ హ్యావ్ టు వాచ్ ఇట్, దే నీడ్ టు ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఈవిడ థియేటర్కి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇంటికి పట్టుకెళ్ళాలి. ఊరికే వచ్చారు, డబ్బులు కట్టారు, ఏదో నవ్వేసుకుని వెళ్ళారని కాకుండా చాలా కష్టపడ్డారండి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఆడియన్స్ని గ్రాంటెడ్ తీసుకోలేదు. ఇది సరిపోదు బాబు, ఇంకా కావాలి అని కష్టపడ్డారు ఈవిడ. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇంత హార్డ్ వర్కింగ్ వాళ్ళతో నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయడం కుదిరింది. మేబీ ఐ బికేమ్ 1% బెటర్ యాక్టర్ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్.
మనం మళ్ళీ నాకు ఒక థ్యాంక్ యూ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఒక లిస్ట్ వేసుకుని వస్తాను నేను, అదంతా మనం ప్రీ రిలీజ్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు టీజర్ చూసిన హీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడితే మీకే బోర్ కొడుతుంది. Q&Aలో మీకు మంచి మ్యాటర్లు దొరుకుతాయి, అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి వచ్చినందుకు. మీడియా వాళ్ళు మనం వేసుకుందాం నెక్స్ట్. ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చినట్టున్నారు సంగీత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఎంతోమంది టాలెంట్కి, కొత్త టాలెంట్కి ఇలాంటి ఒక వేదికని పరిచి సక్సెస్ దారిలో నడిపిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినందుకు. సూపర్, వాళ్ళు బాగున్నారు కాబట్టి నేను ఇక్కడ బాగున్నాను. నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి ఎలాంటి ప్రోడక్ట్ మేము రిలీజ్ చేసినా చిన్నది పెద్దది అని చూసుకోకుండా మీరు ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఎందుకంటే మీరు ఐ థింక్ ఫ్రమ్ ద లాస్ట్ 10 years నా జర్నీ చూసినట్టు ఐ ఫీల్ లైక్ యూ గైజ్ సా మీ కింద పడడం, లేకపోతే కొంతమంది నాట్ అప్ టు ద మార్క్, లేకపోతే షీ డిడ్ వెరీ వెల్ అని. సో దట్స్ వై ఐ ఫీల్ లైక్ యువర్ అ ఫ్యామిలీ. నాకు ఈ థియేటర్ నిండినా చాలా హ్యాపీగా ఉండేది, నలుగురు వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉండేది. అట్లీస్ట్ ఆ నలుగురు హార్ట్ఫుల్గా చూసుంటారు మా రాకాస టీజర్. బట్ దిస్ మూవీ ఈజ్ సంథింగ్, అంటే మాకు అసలు ఎక్కువ టైం పట్టలేదు ఓకే చెప్పడానికి. మాన్సా వచ్చి నరేట్ చేసిన వెంటనే కమిటీ కుర్రోళ్ళు చాలా ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. అంటే చాలా కంటెంట్ తోటి, లేకపోతే మిమ్మల్ని ఒక 15-20 years వెనక్కి తీసుకెళ్ళి ఒక నాస్టాలజిక్ సినిమా. ఎప్పుడు ఒక ఫిలిం ఎంటర్టైనింగ్గా ఉండాలి అనేది నా కాన్సెప్ట్, లేకపోతే నా మోటో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి. అది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్. అంటే రాకాస ఇంకో లెవెల్ అయిన ఎంటర్టైన్మెంట్. ఐ రియలీ ప్రామిస్ దట్ నెక్స్ట్ ఎన్నైతే ప్రమోషన్స్ వస్తాయో మనుషులు వెళ్ళి రాకాస అంటే చిరాకు వచ్చి ఏంటో చూసేద్దాను రా ఈ సినిమా అనేలాగా వీ విల్ మేక్ దట్ హ్యాపెన్. అండ్ థియేటర్కి వచ్చిన వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. యూ విల్ రియలీ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్ ఆన్ April 3rd. ఒక్కొక్కరికి థ్యాంక్స్ ఇప్పుడు చెప్పట్లేదు, మేము అందరం టీజర్ మీ ముందుకు తీసుకొచ్చాం కాబట్టి అందరి తరపు నుంచి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సూపర్ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. సో మిగతా టీమ్ మెంబర్స్ అందరి మాటలు కూడా కమింగ్ ఈవెంట్స్లో మళ్ళీ మనం చాలా తీరిగ్గా మాట్లాడుకుందాం, వాళ్ళ స్పీచెస్ కూడా తీసుకుందాము. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం Q&Aలోకి వెళ్ళిపోదాము. ఫర్ దట్ వీ నీడ్ చైర్స్. సో నిహారిక గారు, సంగీత్ గారు, మానస గారు, దివ్య గారు, అనుదీప్ విల్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. గెటప్ సీను గారిని వేదిక పైన Q&Aలో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Q&Aలో గెటప్ సీను గారు ఎంతమందికి ఉండాలనుకుంటున్నారు? అది డిమాండ్. ఓకే, రోహిణి నువ్వు కూడా ఉండాలంట. ఓకే, సో రాకాస ఈరోజు మనం టీజర్ చూసాము, సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడు ద టీమ్ మెంబర్స్ విల్ ఇంటరాక్ట్ విత్ అవర్ మీడియా ఫ్రెండ్స్. సో రిక్వెస్టింగ్ ఎస్, టీమ్ మెంబర్స్ అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, మైక్ వచ్చిందా మీడియా? ఎస్, ప్లీజ్ స్టార్ట్. నిహారిక గారు, ఇక్కడ 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 హలో తారక్ గారు, ఎలా ఉన్నారు? సూపర్. సారీ మీ మెసేజ్కి రిప్లై చేయలేదు. రిప్లై చేయండి మళ్ళీ. ఎస్, యా. అయితే అంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు వరకు వచ్చిన సార్ ఫస్ట్ టీజర్ బాగుందో లేదో చెప్పండి సార్. సార్ అది లాస్ట్ చెప్తారు ఆల్ ద బెస్ట్ అని చెప్పి. అది మీరు స్టార్ట్ చేస్తే మాకు పాజిటివ్ ఎనర్జీ. సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లో ఉంటుంది సార్, మా ఫ్లోలో మమ్మల్ని రనివ్వండి. ఏదేమైనా టీజర్ మొత్తం అదిరిపోయింది, దాంట్లో మీ లాస్ట్ డైలాగ్ ఇంకా తోపు అనమాట. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హ్యాపీ. సారీ సార్, కంటిన్యూ. యా, అయితే నిహారిక గారు ఇక్కడ అంటే గ్లిమ్స్ వచ్చింది, దాని తర్వాత మీరు రిలీజ్ చేస్తున్న ఏ కంటెంట్ ఒకళ్ళని బయటకు దోసేశారు. తర్వాత ఈయన వచ్చి చూస్తే లోపల ఆఫీస్లో స్టెప్స్ అవి ఇవి అన్ని పండగ సినిమాలు అన్నింటినీ వాడేశారు, రకరకాలుగా చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఈ కొత్తగా వచ్చిన ఈ బిల్డప్ బాబాయ్ ఇది ఒకటి ఉంది కదా కొత్త లేటెస్ట్, దాంట్లో ఆ మూడిట్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నారు ఇంతకీ? నేనా? ఇప్పుడు టీజర్ రిలీజ్ అవుతుంది, మీరు యూట్యూబ్కి వెళ్ళి కింద కమెంట్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఏ ప్యాకేజ్. ఆల్ త్రీ.
అయితే మానస శర్మ గారిని అంటే ఇంత నమ్మి మీ ఇంతకుముందు సినిమాకి ఏంటంటే చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు, అదంతా చేశారు. బట్ ఈ సినిమా నాకు తెలిసి చాలా తక్కువ టైంలో స్టార్ట్ అయినట్టు, తక్కువ టైంలో అంటే మానస గారిని నమ్మడానికి రీజన్ ఏంటి? ఈ కంటెంట్ ఎలా ఉండబోతుంది? అంటే మహావీరుడు అంటున్నారు, అది అంటున్నారు, ఓ పక్కన చూస్తేనేమో ఆయన డైలాగులు ఏమో టోటల్ కాంట్రాస్ట్లో ఉన్నాయి. నమ్మకం అనేది నాకు ఆబ్వియస్లీ ఫస్ట్ యాక్చువల్లీ మాన్సా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రైటర్ అన్నారు. యాక్చువల్లీ మేము మ్యాడ్ హౌస్ అని యూట్యూబ్లో ఒక చిన్న సిరీస్ చేసాం. ఇట్స్ వెరీ సిలీ కోవిడ్ టైంలో చేసాం అనుకుంటా. దానికి ఫస్ట్ టైం మాన్సా శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. సో అప్పటి నుంచి నాకు తెలుసు. సో నమ్మకం మాన్సా ఒక్కదాని మీదే కాదు. ఐ థింక్ ఇట్స్ ద కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. అంటే నేను మా క్రూని కాస్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందరూ కలిసి ఐ నో వీ కెన్ ప్రొడ్యూస్ అ స్ట్రాంగ్ ఫిలిం. లెట్ ఇట్ బీ జీ స్టూడియోస్, అనుదీప్, అన్వర్, సంగీత్, శ్రీను, మాన్సా అందరూ. సో అది నా టీం మీద నాకున్న నమ్మకం. సంగీత్ గారు సార్, అంటే బేసిక్గా ఇప్పుడు చాలామంది లేడీ డైరెక్టర్స్ ప్రూవ్ చేశారు, అంటే మేము ఏదైనా చేయగలమని చెప్పి హిట్స్ కొట్టారు, బ్లాక్ బస్టర్స్ కొట్టారు. బట్ స్టిల్ లేడీ డైరెక్టర్ అనగానే లేడీ డైరెక్టర్ అనే ఒక చిన్న ట్యాగ్ ఎక్కడో ఇస్తూ ఉంటారు. సో మానస గారితో వర్క్ చేయడం అనేది మీకు ఎలాంటి ఇది అనిపించింది ఇంట్లో? సార్, నేను వర్క్ చేసింది డైరెక్టర్ మానస శర్మతో సార్, లేడీ డైరెక్టర్ మానస శర్మతో కాదు సార్. నాకు ఆవిడ కట్ చెప్పింది యాజ్ అ డైరెక్టర్. అంటే నాకు అంటే ఎక్కడో మేబీ మనం అదే సార్, మీ హెల్ప్ ఉంటే మనం ఆ మేల్ ఫీమేల్ అనేది తీసేచ్చేమో అనిపిస్తుంది సార్. అసలు మనం ఈ క్వశ్చన్లు అడగకపోతే బెటర్ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ సార్, మీరు మేల్ జర్నలిస్ట్ ఫీమేల్స్ కాదు సార్, మీరు జర్నలిస్ట్ అంతే. ఆవిడ అంతే సార్, ఆవిడ డైరెక్టర్కి జెండర్ ఇవన్నీ ఎందుకు సార్? నాకు ఆవిడ కట్ చెప్పారు, అదిరిపోయింది అనిపించింది. ఎవరితో చేద్దామని అనగానే నిహారిక గారి పేరు చెప్పారు, ఇంకా అదిరిపోయింది అనిపించింది. వీళ్ళిద్దరు ముందుండగా నేను ఎందుకు భయపడాలండి? నాకు అసలు వెంటనే ఎక్కేసాను నేను. My full faith was on her. And then when she told me Niharika Garu is on board, both of them was the main reason నేను కళ్ళు మూసుకొని చేసేచ్చు. I know she can direct and I know how she can take the film into the audience. I know how she can position a film. ఆవిడ ఆల్రెడీ చేశారు. పైగా నేను ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశాను కాబట్టి ఒక వెబ్ సిరీస్కి ప్రీ రిలీజ్ చేసిన ఫస్ట్ పర్సన్ ఈవిడే. అదే నిజంగా సార్, అప్పటివరకు ఎవరు చేయలేదు. సో షీ వాజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్. సో ఐ వాజ్ లైక్, ఇంకా వీళ్ళిద్దరు ఉన్నాక ఇంకా నాకెందుకు సార్ డౌట్లు? నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వీళ్ళిద్దరి మీద. అయితే రీసెంట్గా మీ బ్రదర్ కూడా హిట్ కొట్టారు. సో దీంట్లో కూడా హిట్ వైబ్స్ అనేది కనపడతా ఉన్నాయి, ఆల్రెడీ చూశారు కదా రెస్పాన్స్. సో ఖచ్చితంగా ఇది కూడా హిట్ కొడదని చెప్పి హిట్ అవ్వని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. టేజర్ అయితే అదిరిపోయింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. నిహారిక, సురేష్ గారు చెప్పండి. కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా బాగుంది. అంటే చిన్న సినిమాలకి మామూలుగా లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది, అది 3 months 6 monthsలో కంప్లీట్ చేస్తారు. కానీ ఈ సినిమాకు 1 year ఎందుకు పట్టింది అంటే? మధ్యలో స్ట్రైక్ అనేది ఒకటి అయింది కదా సార్. ఒక చిన్న సినిమా మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసుకుంటాం. నేను కమిటీ చేసినప్పుడు కానీ ఇది చేసినప్పుడు కానీ. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆల్సో. సో మాకు ఒక స్కెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఈ స్ట్రైక్ అనేది అయితే పడిందో వీఆర్ వెరీ స్ట్రెస్డ్. ఎందుకంటే తెలీదు నాకు ఫస్ట్ సినిమాకి స్ట్రైక్ లాంటివి అవ్వలేదు. ఏమవుతుంది, ఎప్పుడు మళ్ళీ యునో రెజ్యూమ్ అవుతుంది అంటే నో వన్ హ్యాడ్ అన్ ఐడియా. అక్కడ ఈదర్ ఆఫ్ దెమ్ వర్ ఫైటింగ్ ఫర్ యునో దట్ ప్రాబ్లమ్. విఎఫ్ఎక్స్ అనేది మాకు టైం దొరికింది కాబట్టి ఆ 16 రోజుల్లో కాకుండా సర్లే ఎనీవే 16 రోజులు ఆగింది కదా, ఇంకొంచెం లెట్స్ సిట్ మోర్ ఆన్ ద యునో ద ప్రీ ప్రొడక్షన్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ అని వీ సాట్. అండ్ దట్ ఈస్ వై ఐ డోంట్ థింక్ ఇట్స్ లేట్. ఎస్పెషల్లీ ఈ టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయింది. ఆయన తెలియక ఫ్రమ్ అనుదీప్. సో ఆయనకి తెలియకుండా ఓ సాంగ్ లేపేస్తారా? మీరేమో 4 పాటలు, ఆయన 3 పాటలు. ఆ సాంగ్ సినిమాలో ఉంది కానీ రిలీజ్ తర్వాతే మేము జనాలకి వినిపించే లాంటి సాంగ్ అది, అందుకని. సరే, మీరు లీకులు లాంటివి చేయకండి సార్ ప్లీజ్. కమిటీ కుర్రోళ్ళకి బాగా సూపర్ సినిమా, సూపర్ 11 మంది. మీరు ఆ 11వ నెంబర్ అనేది బాగా పాపులర్ అయింది అప్పుడు కమిటీ కుర్రాడు. సో ఈ సినిమాకి అలా ఏదైనా ఉంటుందా? మై హీరో సార్, హీఈస్ మై బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి, మా అందరికీ. అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడతాను ప్రీ రిలీజ్లో. బట్ ఈ సినిమాకి స్టాండౌట్ అయ్యేది అక్కడ 11 మంది కలిపి ఎంత స్టాండౌట్ అయ్యారో ఇక్కడ ఒక్కడు సంగీత్ శోభన్. యూ విల్ టేక్ సంగీత్ బాగా ప్రిపేర్ చేశాను కదా, వాట్సాప్లో పంపించేది ఒకటి చెప్పేసాను నేను. సంగీత్ సార్, మీరు
ఈ రేంజ్ హీరో అవుతుంది. మేము మర్చిపోయాను, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నావు అబ్బా నువ్వు. సార్ నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ ప్యాకేజ్ కాదు కదా ఇది సార్. దే ఆర్ వెరీ స్వీట్ సార్. సిన్స్ డే వన్ మ్యాడ్ డే వన్ నుంచి సమ్హౌ ఏంటనా ఏదేది 300. సో మీరు చేసిన హీరోగా చేసిన 4 సినిమాల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్. ఇందాక అంటే ప్రోమోలో చూశాను. రేపు పాన్ ఇండియా హీరోగా మీరు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని మీద ఎందుకు అలా చేసుకున్నారంటే లాస్ట్ వినపడలేదు సార్. దాని మీద నేహారికి చెప్పారు కదా, నువ్వు ఏమైనా పాన్ ఇండియా హీరో అని అంటున్నప్పుడు డెఫినెట్గా అవ్వాలని కాన్ఫిడెంట్ ఏమైనా మీకు వచ్చిందా అంటే? అంత ఆలోచించలేదు సార్. అది ఏదో వీడియోలో బాగుందని పెట్టాము సార్. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పుష్ చేస్తే మేము ఇలా మంచి కాంటెంట్తో వస్తే మేబీ అవ్వచ్చు సార్ పాన్ ఇండియా వన్ డే. చెప్పలేము, ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. సరే, అన్నయ్య సక్సెస్ చూసి మీరు పెరిగిన వాళ్ళు, అలాగే మీ సక్సెస్ చూసి అన్నయ్య ఆనందపడ్డాడు. సో రీసెంట్గా అన్నయ్య సక్సెస్ చూసి మీరు ఏం కామెంట్ చేశారండి? కామెంట్ కంటే ఒక్కటి మాత్రం నాకు చాలా జెలసీ అనిపించింది సార్. ఆ హగ్ ఏదైతే నాకు రాలేదో అది మాత్రం నేను మర్చిపోను సార్. అంటే మీ సినిమాకి కూడా ప్రభాస్ ప్రమోషన్ ఎప్పుడైనా చేస్తే ఆలోచనతో ఈ సినిమా హగ్గే నేను వదలను సార్. ఆయన్ని రోజు మొత్తం పట్టుకుని నేను ఆయన్ని. బట్ వెరీ హ్యాపీ సార్. నేను అన్న ఎక్కువ సార్, ఇద్దరు అన్నతమ్ముల మధ్యలో ఎక్కువ ఎమోషనల్ టాక్ ఉండదు సార్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, మేమైతే రక్తాలు వచ్చినా చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం సార్. సో నేను వాడు పోలకడ నెత్తుతానేవరా అనే బ్యాచ్ అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు సార్. బట్ నాకు ఇంకా గుర్తుంది సార్, ప్రీమియర్స్ పడే టైంకి నేను అమ్మగారు ఇంట్లో ఉన్నాను సార్. ఆవిడ సైలెంట్గా రామకోట ఏదో రాసుకుంటున్నారు సార్. ఆవిడ నేను సైలెంట్గా హాల్లో కూర్చున్నాను సార్. ట్విట్టర్ ఓపెన్ చేసి కూర్చున్నాను సార్. అంతే. ఆ ఒక 2 hours షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 hours జస్ట్ సైలెన్స్ సార్, ఏం లేదు. అండ్ ఒక్కొక్క పాజిటివ్ ట్వీట్ రావడం. అండ్ వాడికి కూడా తెలియదు సార్. బట్ నేను చాలా ఎమోషనల్ అయిపోయాను సార్ నేను కూడా. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా సార్. నాకు దేవుడి దయ వల్ల ఫస్ట్ సినిమా వర్కౌట్ అయింది. బట్ మా వాడు 2015లో వచ్చాడు సార్. అండ్ I don't think anybody will ever say Santosh Shoban is a bad actor. He's one of the best we have. బట్ అలాంటి అతనికి సక్సెస్ రావడం అనేది ఆడియన్సే లైక్ ఏంట్రా మనోడికి పడట్లేదని ఫీల్ అయ్యి ఫస్ట్ టైం కపుల్ ఫ్రెండ్లీ హిట్ అనే టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అదొక పర్సనల్ విన్గా తీసుకున్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే ఎంత ఓన్ చేసుకోకపోతే ఒక మనిషిని హిట్ని అరే మనోడు హిట్ కొట్టారని ఫీలింగ్ వచ్చిందంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. మా అన్న సక్సెస్ లేదని ఎలా ఉంటుంది సార్, అంతమంది మావాడు అంటున్నప్పుడు ఇంకా సక్సెస్ లేదు, అది హిట్టే సార్ అంతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మేమందరం వచ్చాడు నైట్, ఐ థింక్ ప్రీమియర్స్ అంతా తిరిగి 1 o'clock వచ్చాడు సార్. ఒక హగ్ ఇచ్చాను, రూమ్కి వెళ్ళి పడుకున్నాను సార్ అంతే. నిహారిక గారు హాయ్ మ్యామ్. ఇక్కడ యాక్చువల్గా ఈ ఇయర్ మీ సిస్టర్ సుష్మిత గారు మీ పెద్దనాన్నగారితో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. మీరు మీ ఫ్యామిలీలో హీరోలను పెట్టి ఎప్పుడు పెద్ద సినిమా తీస్తారు, అలాంటి బ్లాక్ బస్టర్ కొడతారు. ఇది సోషల్ మీడియాలో ఉన్న చాలామంది నెటిజన్ల తరపున అలాగే ఫ్యాన్స్ తరపున నేను అడుగుతున్నాను. రాకాస హిట్ రిలీజ్ అయిన వెంటనే సార్, ఎవరితో రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా చేస్తాను సార్. మీ ఫ్యామిలీలో ఏ హీరోతో చేస్తారని మా ఫ్యామిలీలో ఎవరితోనా చెప్పండి సార్. అప్పుడే చెప్పండి. నిహారిక గారు ఇక్కడ మనం కమిటీ కూరళ్ళు అప్పుడు మాట్లాడుకున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేస్తారా లేకపోతే సక్సెస్ మీట్కి వస్తారా, అదేంటంటే ఐ ట్రై అన్నారు. బట్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఇక్కడే ఉంటున్నారు, ప్లస్ అంటే ఆయన సినిమా కూడా రిలీజ్గా ఉంది కాబట్టి సో మరి దేనికి తీసుకురాబోతున్నారు, ఏం లాంచ్ చేయించబోతున్నారు? ఉస్తాద్కి ఆయన ప్రమోషన్స్ ఆయన ఏదైనా డేట్స్ ఇస్తే అందులో 1 or 2 రాలితే అవి నేను తీసుకుంటాను సార్. బట్ ఆబ్వియస్లీ ఐ వాంట్ హిమ్ టు ప్రమోట్ హిస్ ఫిలిం. ఆయన సినిమా ప్రమోషన్ అక్కర్లేదు, బట్ స్టిల్ ఆయన వస్తే ఏ ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్కో దేనికైనా వస్తే దెన్ ఇఫ్ హీస్ ఫ్రీ దెన్ డెఫినెట్లీ ఐ వాంట్ సార్ నా ఫ్యామిలీ స్క్రీన్ కెమెరా ముందుకొచ్చి ప్రమోట్ చేసినా చేయకపోయినా నేను ఇంత కాన్ఫిడెంట్గా బయటకు వస్తాను, ఇంటి నుంచి బయటకు అడుగు పెడతాను అంటే అది వాళ్ళు ఉన్నారని ధైర్యంతోనే. సో అంటే లాస్ట్ టైం ఒకసారి ఆయన మేనరిజం మీరు ఇమిటేట్ చేశారు ఒక షోలో, అది బాగా వైరల్ అయింది. ఇప్పుడు మన సాంగ్ కూడా వచ్చింది. ఒక్కసారి మరి ఫ్యాన్స్ కోసం ఏమన్నా సార్ బాబాయ్దా సార్? నిహారిక గారు సంగీత్ గారు ఇక్కడ
అంటే ఇందాక మీరు హగ్ అన్నారు, ఆ హగ్ ఏదో క్లారిటీ లేదు, ప్రభాస్ గారు హగ్గా లేకపోతే హీరోయిన్ హగ్గా, ఏదో మిస్ అయిందన్నారు, ఏ హగ్ అది? అదే సార్ వెయిట్ చేస్తున్నా, ఏంటి ఇందాక నుంచి ఏమీ రావట్లేదా అని చూస్తున్నాను సార్. అమ్మయ్య ఒకటి వచ్చేసింది, అమ్మయ్య సినిమాకున్న దిష్టి అంతా పోయింది సార్. హ్యాపీ, వెరీ హ్యాపీ సార్. నాకు హగ్ ఇస్తే నేను అందరిని హగ్ చేసుకుంటా సార్. నాకు హగ్గే సార్. మీరు నేను- miss అయిన నేను hug అంటుంది- ఎవరిదని అడుగుతున్నా. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు అడిగితే నాకు తమ్ముడు 2 నిమిషాలు. నాకు ప్రభాస్ నాకు కావాలి, నాకు పవర్ స్టార్ గారు హగ్ కావాలి, నాకు చిరంజీవి గారు హగ్ కావాలి, నాకు అందరు హగ్స్ కావాలి సార్ నాకు. సంగీత్ గారు, హలో అండి, హియర్ సంగీత్ గారు. ఓ సారీ, హాయ్ 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 అండి. టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అయితే మీరు ఎప్పుడు నెక్స్ట్ డోర్ బాయ్ లాగా కనిపిస్తూ ఉంటారు అండ్ ఇది కొంచెం నాకెందుకో కొంచెం మీరు మీ జాన్రా దాటి వచ్చారేమో అని అనిపించింది. బట్ మళ్ళీ టీజర్ చూసిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే అనిపించింది. సో కొంచెం ఏమైనా అనుకున్నారు కదా దొరికిపోతాడు. లేదు అంటే మళ్ళీ కొంచెం ఏదో డిఫరెంట్గా కనిపించబోతుంది అని అనుకున్న టైంలో మళ్ళీ టీజర్లో అదే హిలేరియస్ కామెడీ కనిపించింది మీది. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఎనీ అదర్ డిఫరెంట్ జాన్రా ఏదైనా చేయాలి అనుకుంటే ఏం ట్రై చేస్తారు? డెఫినెట్లీ అబౌట్ రామ్ కామ్. అంటే రామ్ కామ్ ఎక్స్పెరిమెంట్ అని కాదండి, రామ్ కామ్స్ ఆర్ ఇట్స్ డైలీ స్టేపుల్ ఫుడ్ అనమాట. అవి లేకపోతే మనకి మన యూత్ ఆగరు. వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ రొమాంటిక్ కామెడీస్, వీ నీడ్ టు హ్యావ్ లవ్ స్టోరీస్ టోల్డ్. నేను అలాగా 6 ప్యాకా తమ్ముడు, మనం డబుల్ మసాలా చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తమ్ముడు, నువ్వే మాడుతున్నావు. బట్ లేదండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇట్లా ఒక లిస్ట్ పెట్టుకుని ఐ హ్యావ్ టు డూ ఈ జానర్స్ అని కాదు. బట్ నాకు కథ విని నచ్చితే నేను చేస్తాను అంతే. డెఫినెట్లీ ఐ వాంట్ టు చేంజ్ మై జానర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఐమ్ డూయింగ్ అ ప్రాజెక్ట్ విత్ ధీరజ్. సో దట్ ఈస్ అ కంప్లీట్ జానర్ షిఫ్ట్. బట్ నాట్ ఇట్లా ఇట్స్ నాట్ అ సీరియస్ ఫిల్మ్ దట్ ఐఎమ్ గోన్ టు డూ. ఎవ్రీ ఫిల్మ్ ఐ డూ ఇట్ విల్ హ్యావ్ ఎంటర్టైన్మెంట్ బికాస్ దట్స్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. అండ్ ఇట్ ఈస్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ మై డ్యూటీ. నేను డెఫినెట్గా వాళ్ళకి ఇవ్వాలి అది, బట్ డిఫరెంట్ వేలో ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఆల్ ది బెస్ట్ అండి. అనుదీప్ గారు హాయ్ అండి. నిజంగా చాలా అంటే ఇట్స్ లైక్ అ గూస్ బంప్స్. ఒక టైంలో మీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వింటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ 4 songs 3 songs అనేది మీరే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ 4 songsలో వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ ఏదైనా మీరు కంపోజ్ చేస్తారు అని అంటే ఏ సాంగ్ చెప్తారు? ఒక సాంగ్, 3 or 4 అని కన్ఫ్యూజన్ ఉంచానండి, ఆ సాంగే అండి, ఆ సాంగే. నిహారిక గారు హియర్ Hello. మ్యామ్, మీరు ఎంచుకునే కాన్సెప్ట్ చాలా బాగుంటాయి. లాస్ట్ సినిమా కానీ ఈ సినిమా కూడా చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుంది. సో మీరు కొత్త డైరెక్టర్లనే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి మ్యామ్? కారణం ఏం లేదు సార్, నా దగ్గరికి ఆల్రెడీ సినిమాలు చేసిన డైరెక్టర్లు వచ్చి నేను నీతో సినిమా చేస్తాను నన్ను ఎవరు అడగలేదు కాబట్టి. అండ్ ఆల్సో న్యూ డైరెక్టర్స్ ఎవరైతే వచ్చారో, యదువంశీ కావచ్చు, మాన్సా కావచ్చు, మహేష్ గారు కావచ్చు, కంటెంట్ నచ్చింది, దీన్ని నేను బ్యాక్ చేయాలనిపించింది, చేశాను సార్. ఓకే, మీరు రీసెంట్గా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, కంగ్రాచులేషన్స్ అండి. మా డైరెక్టర్కే మా హీరోకి వచ్చింది. అదే ఆ ఈవెంట్లో మీకు 1 minute మాట్లాడడానికి ఛాయిస్ ఇవ్వడం డిసప్పాయింట్ అయినట్టుంది, దాని గురించి చెప్తారండి. అంతే సార్, నేను యాక్చువల్గా ఈవెంట్కి వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడే రాకాస పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉండే. నేను చాలా ఎక్సైటెడ్గా, నాకు ఇష్టం సార్, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఎందుకు డెబ్యూటాన్స్ తోటి వర్క్ చేశానంటే ఇప్పటి వరకు నాకు వాళ్ళల్లో ఆ ఇన్నోసెన్స్ తోటి ఆ హార్డ్ వర్క్ చేయాలి, ఆ ఒక్క ఛాన్స్ వస్తే హార్డ్ వర్క్ నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటాను అనేది చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది నాకు. అంటే అలాంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారో మనం వినినప్పుడు మనం నిజంగా ఎందుకున్నాం సినిమా ఇండస్ట్రీలో, వాట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ స్టక్ టు సినిమా అనేది మనకు అర్థమవుతుంది. సినిమా మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. అది నేను యాక్చువల్లీ వెయిట్ చేశాను సార్. తమిళ్ డెబ్యూటాన్స్ కావచ్చు, కన్నడ డెబ్యూటాన్స్ కావచ్చు, తెలుగు డెబ్యూటాన్స్ కావచ్చు, మలయాళం డెబ్యూటాన్స్ మాట్లాడారు. ఐ డోంట్ నో వై, బట్ మన వాళ్ళకి, తమిళ్ వాళ్ళకి, ఇంకా కన్నడ వాళ్ళకి ఛాన్స్ రాలేదు. అండ్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే ఆ 1 minute సార్, మనకి ఆస్కర్స్లో వెళ్ళినప్పుడు ఒక టైమర్ వేస్తారు, టైం దాటేసిన తర్వాత వెళ్ళిపోమంటారు, ఇట్స్ ఓకే. టైం కన్స్ట్రెంట్స్ ప్రతి దాంట్లోనే ఉంటాయి, ఎంత పెద్ద, ఇప్పుడు మనకు కూడా ఈవెంట్కి టైం కన్స్ట్రెంట్స్ డెఫినెట్గా ఉంటాయి. కానీ ఆ ఒక్క నిమిషం ఏదైతే వాళ్ళు లాక్కున్నారో, తీసేసుకున్నారో, అది డెబ్యూ డైరెక్టర్స్ నుంచి, డెబ్యూ యాక్టర్స్ నుంచి తీసుకోకుండా ఉండుంటే బెటర్గా ఉండేది అనిపించింది. ఓకే, డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి నుంచి వెయిట్ చేసిన, అడుగుతారు ఎవరు లేదా అని. మ్యామ్ ఫస్ట్
ఫస్ట్ సినిమా చేయడం అనేది ఎవరికైనా ఒక డ్రీమ్. సో ఆ సినిమాని ఒక ప్రొడ్యూసర్తో ఒప్పించడానికి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఈ సినిమా జర్నీలో? నిహారిక గారితో ఇట్ ఈస్ అ లిటిల్ ఈజీ ఫర్ మీ. ఎందుకు అనంటే ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూశాను, నేను చేశాను ఆవిడతో. అండ్ మ్యాడ్ హౌస్ కూడా చేశాను కదా. నాకు బెంచ్ లైఫ్ కూడా చేశాను యాజ్ ఎ డైరెక్టర్. సారీ. సో నాకు నిహారిక గారికి ఎలాంటి కాంటెంట్ నచ్చుతుందో ఒక ఐడియా ఉంది. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈ కథ రాసుకుంటున్నప్పుడు సంగీత్ ఒకసారి ఓకే చెప్పాక ఐఎమ్ లైక్ ఓకే, నిహారిక గారికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో నాకంత ఒక్క నెరేషన్లో ఓకే అయిపోయింది నిహారిక గారితో. సో ఆనెస్ట్లీ అంత ఒప్పించుకోవడానికి కష్టపడలేదు. ఒప్పించుకున్నాక ఏదైతే జరిగిందో అది రెస్ట్ ఈస్ హిస్టరీ. ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి? వాట్ మోటివేటెడ్ యూ? నేను ఆల్రెడీ డైరెక్టర్ అయ్యానండి అప్పటికే. బెంచ్ లైఫ్ అని ఒక సిరీస్ చేశా. అఫ్ కోర్స్ దట్ ఈస్ ద ఫస్ట్ మోటివేషన్. డైరెక్టర్ ఎలాగైనా అవ్వాలి, ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ ఎలా అయినా అవ్వాలని చెప్పి. ఐఎమ్ ఎ వెరీ ఓల్డ్ సోల్. నేను పాత సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటా. విఠలాచారి గారు నా ఫేవరెట్ డైరెక్టర్ అనమాట. సో మీరు ఐ వోంట్ సే అంత రీచ్ అవుతామని కానీ అక్కడక్కడ ఒక గ్లింప్సెస్ చూస్తారు. ఈ కథకైతే మాత్రం విఠలాచారి గారి స్టోరీస్, ఆ మేకింగ్ అంతా హై ఇన్స్పిరేషన్ అండి. ఇంకొకటి ఇప్పుడు థానోస్ అవ్వచ్చు, ఈ సూపర్ హీరోస్ మార్వెల్ అవ్వచ్చు, మనం అంతా అవి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. కానీ మనకి ఉన్నాయి కథలు. మనము మన ఫోక్లోర్ అవ్వచ్చు, మన స్టోరీస్ని కూడా ఆ రేంజ్ మేకింగ్ తీసుకెళ్ళగలుగుతాం. సో అది ఒకటి ఉండింది. మన లోకల్ కథలు చెప్పాలి, వాటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. తర్వాత వచ్చే జనరేషన్స్ ఆ కథలు మర్చిపోకూడదు. నాకు అది మా అమ్మమ్మ గారి నుంచి వచ్చింది. సో ఐ వాంటెడ్ టు కీప్ దట్ అలైవ్. సో అది ఖచ్చితంగా మీరు ఈ స్టోరీలో చూస్తారు. మానస గారు హియర్ అండి. సారీ. టీజర్ చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టినంత బాగుంది. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అయితే స్టోరీ నిహారిక గారికి చెప్పక ముందు ఎంతమందికి చెప్పడం జరిగింది, లేదా స్ట్రైట్ అవే టు నిహారిక గారేనా? అసలు మాన్సా పింక్ ఎలిఫెంట్ వదలలేదండి. షీ వాజ్ ఆల్వేస్ షీజ్ అవర్ ఇన్ హౌస్ డైరెక్టర్ యాజ్ ఆఫ్ నౌ. యా, ఎవరికి చెప్పలేదండి. ఒక సంగీత్కి చెప్పాను, తర్వాత వెంటనే నిహారిక గారికి చెప్పారు అంతే. వై ఓన్లీ సంగీత్ అండి? అందరికీ ఫోన్ పేలో అమౌంట్స్ బాగా వస్తాయి, అర్థమైంది నాకు. సంగీత్ గారు ఎంత ఇచ్చారు వాళ్ళకి? సంగీత్తో ఆనెస్ట్లీ మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసాం. అది మంచి చాలా పెద్ద హిట్. వీఆర్ లైక్ ఫ్యామిలీ. అయినా కూడా ఇది నేను సంగీత్కి చెప్పిన 6వ కథండి. 5 కథలు రిజెక్ట్ చేశాడు, తర్వాత ఈ కథ ఒప్పుకున్నాడు. సో అంత ఈజీగా అయితే అవ్వలేదు. సంగీత్ గారు 5 కథల్ని ఎందుకు రిజెక్ట్ చేశారండి? వాట్ ఈస్ ద రీజన్? ఏండి సినిమా అయిపోయే టైం కింద గొడవ పెడతారు మీరు? గొడవ పెట్టలేదండి, జస్ట్ ఆస్కింగ్. వీరబాబు కోసం అండి. వీరబాబు కోసం 5 కథల్లో ఎక్కడ సారీ 5 కథల్లో ఎక్కడా కనెక్ట్ కాలేదా రిజెక్ట్ చేయడానికి? ఏండి ఇప్పుడు ఎందుకండి మానిన గాయాలని మళ్ళీ ఎందుకండి చెప్తున్నారు? ఎందుకు మానిందో తెలుసుకుందామనండి. లేదు, రిజెక్ట్ అంటే చెప్పే కదా, నాకేదో హీరోకి వెళ్ళి ఇచ్చినట్టు నరేషనే ఉండదు. వీ డిస్కస్ ఈ కథ బాగుంటుందా, ఈ జానరా నీకు సెట్ అవుతుందని. ఈ కథ అయితే పర్ఫెక్ట్గా అసలు ముందు చేద్దాం అనుకోలేదు సంగీత్తో. ఈవిడ ఇలా చెప్తున్నారు, అసలు ఈ కథ నాకు చెప్పలేదు. ఆవిడ వేరే ఈ కథ జస్ట్ అలా పెట్టుకుని ఊరికేదో ఐడియా ఉంది బాబు అని చెప్తే మరి ఈ కథ నా దగ్గర చెప్పకుండా ఏవేవో చెప్తారేంటని చెప్పి నేను రియాక్ట్ అయ్యి నాకు ఈ కథ ఇచ్చేయని చెప్పి అడిగింది. అంటే మీరే ఫోర్స్ఫుల్ గా ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. అయ్యానండి. నాకు నచ్చింది నేను చేసుకున్నాను. డిసిషన్ కరెక్ట్ అండి, చాలా చాలా బాగా సెట్ అయ్యారు. గెటప్ శ్రీని గారు. నిహారిక గారు. సో గెటప్ శ్రీని గారు. నిహారిక గారు అన్న నీ రోల్ ఎలా ఉండబోతుంది సినిమాలో? అవునండి, నాకేం వినిపించట్లా. థ్యాంక్స్. వద్దు మళ్ళీ అకౌంట్లో డబ్బులు పడతాయి అంటారు ఆవిడ. అది ఇక్కడ సంగీత్ గారి ఫ్యాన్స్ కన్నా గెటప్ శ్రీని గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. చాలా ఎక్కువ వస్తుంది, 5లో పెట్టారు అందరూ. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. గెటప్ శ్రీని గారు
గెటప్ సీన్ ఓకే, మీ రోల్ అన్న స్క్రీన్ లో మీ రోల్ వచ్చినప్పుడు ఎంత కేకలేసే సీన్స్ ఉన్నాయా? ఎలా ఉండబోతుంది? అలా రాశారు డైరెక్టర్ గారు, నిజంగానే చాలా బాగుంటుంది. అంటే ఇద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటాయి. నిహారిక గారు, రాకాస ట్రేజర్ చాలా బాగుంది. Thank you so much. త్రిబుల్ ఏలో పెట్ట కారణం ఏమైనా ఉందా? శుభప్రదంగా ఫ్యామిలీతో స్టార్ట్ చేద్దామని. కాదు, అక్కడ రాకాసులో 3 ఏళ్ళు ఉన్నాయి, అందుకని త్రిబుల్ ఏలో పెట్టారేమో అనుకున్నా. Wow. లేదండి, అట్లేం లేదు. అలాగే ఫస్ట్ మూవీ చూస్తే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు తీసుకెళ్లారు. ఫస్ట్ మూవీ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఏందిరా అయితే? నిహారిక గారు, ఫస్ట్ మూవీయే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు వెళ్ళింది. చాలా హైప్స్, చాలామంది మెచ్చుకున్నారు. ఇది ఎలా ఉండబోతుంది? అది అంటే హర్రర్ కామెడీయా లేకపోతే ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? రాకాస హారర్ కామెడీ కాదండి, ఇట్స్ అ ఫ్యాంటసీ అడ్వెంచర్ కామెడీ. మీరు దానికి హారర్ నేనైతే ఫీల్ అవుతాను, నేను అసలు దయ్యం సినిమాలు చూడను కాబట్టి. సో నాలాంటి వాళ్ళు ఉంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ లిటిల్ బిట్ ఆఫ్ హారర్, బట్ ఇట్స్ నాట్ అ హారర్ ఫిల్మ్. ఎలా ఉండబోతుంది అంటే, నేను కమిటీ కుర్రాళ్ళు తీసినప్పుడు కూడా అదేదో ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్తుంది అని ఏం అనుకోలేదు. అది ఏదో చాలా ఇష్టంతో నచ్చి ఒక సినిమా మేము బయటకు రిలీజ్ చేసాం. అండ్ అది జనాలకి, ఆడియన్స్కి నచ్చి అది 20 places. అండ్ రాకాస కూడా చాలా ఇష్టంతో, చాలా ప్రేమతోటి మేము తీసాం. అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. నిహారిక గారు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్గా ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అవుదామని స్టార్ట్ చేశారు, కానీ ఆల్రెడీ మీరు ఒక గుడ్ యాక్ట్రెస్. సో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో మీరు ఎందుకు నటించట్లేదు? అట్లా ఏం లేదండి, అంటే జస్ట్ స్క్రిప్ట్స్ అంటే నేను ఎవరైనా డైరెక్టర్ పింక్ ఎలిఫెంట్కి స్టోరీ చెప్దామని చెప్తే నేనే ఉండాలి ఇందులో హీరోయిన్ అని చెప్పాను. నేను ఐ డోంట్ డూ దట్. ప్రతి స్క్రిప్ట్ ఎలాగైతే ఒక యాక్టర్స్ని లేకపోతే టెక్నీషియన్స్ని కోరుకుంటుందో దట్స్ హౌ వీ వెంట్, చాలా ఆర్గానిక్గా. అలా ఇప్పటి వరకు ఏం రాలేదు, వస్తే తప్పకుండా చేస్తాం. ఫ్యూచర్లో ఆశించవచ్చా సార్? ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు హీరోయిన్గా? ఫ్యూచర్లో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి ప్రతి ఒక్కరితోటి ప్రతి జానరాలో ప్రతి రేంజ్లో ఊహించుకోవచ్చు సార్. ఐ విల్ టేక్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ వెరీ ఫార్. మానస గారు, నిహారిక గారు, మానస గారు, నిహారిక గారు సార్, ఇప్పుడు కొంతకాలం తర్వాత మనకి హ్యాపీ డేస్ కానీ కంచరపాలెం కానీ లేకపోతే హ్యాపీ డేస్, కంచరపాలెం, కమిటీ కుర్రాళ్ళు సినిమాలు వచ్చినప్పుడు ఒక బంచ్ ఆఫ్ టాలెంట్ పరిచయం అయ్యేది ఇండస్ట్రీలోకి. వాళ్ళు అది విజిటింగ్ కార్డ్ లాగా ఉపయోగపడేది. కమిటీ కుర్రాళ్ళ నుంచి చాలామంది ఎక్స్ట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఒక ప్రొడ్యూసర్గా ఈ జర్నీ, అంటే కొత్త వాళ్ళతో పనిచేసే జర్నీ మీకు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంది? నిన్న నేను ఖమ్మంకి ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు కాలేజ్ ఫెస్ట్లో చెప్పానండి, నాకు ఎందుకు డెబ్యూటాన్స్తో పనిచేయడం ఇంట్రెస్ట్ అని నేను అనుకుంటున్నానంటే, నేను చాలా ప్రివిలేజ్డ్. నేను కొనడల ఫ్యామిలీలో పుట్టాను, నన్ను సపోర్ట్ చేసే ఒక ఫ్యామిలీ, లేకపోతే ఒక సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే ఒక ఫ్యామిలీలో నేను పుట్టాను. అండ్ అలా లేని వాళ్ళకి, లేకపోతే హైదరాబాద్ వచ్చి ఎక్కడ ఫిలిం నగర్లో నాకు ఎవరు తెలుసు అని ఎత్తుక్కోకుండా, ఇట్స్ వెరీ ఈజీ టు కమ్ ఇన్ టు పింక్ ఎలిఫెంట్. మీ దగ్గర పర్సివరెన్స్ ఉంటుంది, మీకు హార్డ్ వర్క్ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. ఇంత లక్ నేను మీకు తీసుకొస్తాను. సూపర్ బండి. మానస గారు, నిహారిక గారు, మానస గారు, డైరెక్టర్ మానస గారు, టీజర్ చూస్తుంటే సంగీత్ శోభన్ 1-man షోలా కనిపిస్తోంది. సినిమా కూడా ఇలాగే ఉంటుంది. హీరోయిన్కి ఎంత స్కోప్ ఉంటుందండి ఈ సినిమాలో? ఇట్స్ అ వెరీ బ్యాలెన్స్డ్ స్టోరీ అండి. ఎవ్రీ క్యారెక్టర్ యూ సీ, మీరు ఏ క్యారెక్టర్ చూసినా అన్నిటికీ చాలా స్కోప్ ఉంటుంది. అఫ్కోర్స్ ఆల్వేస్ సంగీత్ ఒక 1-man షో అని చెప్పుకోవచ్చు, బట్ సినిమా మొత్తం చూసాక, టీజర్ అలా అనిపించిందేమో, బట్ సినిమా మొత్తం చూసాక ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ గ్రాఫ్ ఉంటుంది. సేమ్ హీరోయిన్ కూడా అంతేనండి. అంటే మూఢనమ్మకాల చుట్టే మొత్తం స్టోరీ తిరుగుతుందా? ఇందులో కొత్తగా ఏం చూపించబోతున్నారు? లేదు, ఇంకొంచెం డీటెయిల్గా మీకు ట్రైలర్లో తెలుస్తుంది. మూఢనమ్మకాలు అని కాదు, మన ఫోక్లోర్, మన పాత కథలు అని చెప్పుకోవచ్చు. అంటే టైటిల్ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది, ఊడలతో చేసినట్టుంది. ఏంటి ఆ డిజైన్ వెనుక కాన్సెప్ట్ ఏమైనా ఉందా? అగైన్ నేను ఒకటే చెప్పగలుగుతా, ట్రైలర్ చూస్తే ఇంకొంచెం ఐడియా వస్తుంది. సినిమాలో ఇంకెంత అండి, మహా అయితే 4 weeks ఉందా? ఐ థింక్ 4 weeksలో ఇంకా మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది. సారీ సార్, సంగీత్ శోభన్ 1-man షో ఉంటుందో తెలియదు కానీ సార్, మానస శర్మ 1-woman షో మాత్రం 100%. సినిమానే ఆమెది కదా? నిహారిక గారు, సినిమానే ఆమెది కదా? నేను అదే అన్నాను.
డెఫినెట్గా ఉంటుంది. నిహారిక గారు. మానస, లైక్ యూ టోల్ మీ లైక్ యూ ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం అని చెప్పారు కదా. సో అంటే ఎక్కువ ఎంతోమంది గొప్ప తెలుగు రైటర్స్ వచ్చిన ప్లేస్ అది. సో అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ని ప్రజెంట్ చేద్దామని మీకు ఉంటుంది? లైక్ అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు కానీ. పర్సనల్గా నాకు కొంచెం నా వరకు నా స్కోప్లో బిగ్ స్కేల్లో చేయడం ఇష్టం అండి. కానీ ఎప్పుడైనా కోర్ పాయింట్ మాత్రం ఎమోషనే ఉంటుంది. ఆల్వేస్ ఇట్ ఈస్ హ్యూమన్ ఎమోషన్. ఇందులో కూడా రాకాస అని ఉంది కదా. ఓకే, సినిమా చూసాక అర్థమవుతుంది. బట్ ఎవ్రీ టైం నా స్టోరీస్ అయితే ఆకాశ ఉంటుంది కానీ కోర్ పాయింట్ హ్యూమన్ ఎమోషన్ అయినా కామెడీ ప్లస్ ఎమోషన్ ఈజ్ మై వే ఆఫ్ రైటింగ్. సో ఏ సినిమా అయినా అలానే ఉంటుంది. గెటప్ సింగర్ సంగీత్, గెటప్ సింగర్ నుంచోమంటున్నారు అని భయపడ్డా. ఏం లేదు. అయితే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంది, ఎలా ఉండబోతుంది మీ? ఈ సినిమాలో అంటే హీరోతో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అండి, బాలు అని. సో నా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, నా పేరు బాలు, మళ్ళీ దీంట్లో కూడా బాలు అని పెట్టారు. సో చాలా బాగుంటుందండి. అంటే టీజర్లో చూసినట్టనే హీరోతో పాటు ఉంటూ అలా. హీరోతో పాటు మీ క్యారెక్టర్ చాలా ఫన్ ఉండేటట్టు కనబడుతుంది కదా. అవునండి. చివర్లో ఏమన్నా టెస్ట్ ఉంటుందా? ఒకరిలో ఒకరు ఏమన్నా విలన్గా ఏమన్నా? ఇలాంటి ట్విస్ట్లు ఏమి లేవండి, అన్నీ అక్కడే స్క్రీన్ మీద ఉంటాయండి. అది చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే హ్యాపీగా నవ్వుకోవచ్చు అండి. ఫ్యామిలీ అందరూ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరూ రావచ్చు. హ్యాపీగా చూసే సినిమా అండి ఇది, అది మాత్రం చెప్పగలను. సంగీత్ గారు, దివ్య గారు, కంగ్రాట్స్. టీజర్ చాలా బాగుంది అండ్ మీ ప్రమోషన్ స్టైల్ చాలా బాగుంది. అంటే టీజర్ రాకముందే మీ ప్రమోషన్ గట్టిగా వైరల్ అయింది. అండ్ అంటే ఒక 5 స్క్రిప్ట్ విన్నాను, అవి సెట్ అవ్వలేదు అన్నారు కదా. సో దీన్ని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? ఇంకోటి ఏంటంటే మీకు అంటే మీ ఫ్యామిలీకి మానస అనేది బాగా ఈ మధ్యన సో లక్కీ అనుకుంటా 2026 మానస వార్నెస్ అక్కడ హిట్, మానస గారితో ఇక్కడ హిట్. సార్ సారీ సార్ 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 సారీ క్వశ్చన్ ఏంటి సార్? నాకు మధ్యలో మర్చిపోయాను నేను. మీరు కనెక్ట్ అయిన పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సార్ ఇప్పుడు దీన్ని ఎందుకు కనెక్ట్ అయింది చెప్పి కట్ చెప్పాలి సార్. మళ్ళీ ఇప్పుడు నేను కొడతాను నేను. బట్ సార్ ఎందుకు కనెక్ట్ అయిందంటే, అరే ఇది ఆడియన్స్కి ఫస్ట్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మేబీ కొంచెం కొత్తగా ఉండొచ్చు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, వాళ్ళు కట్టే టికెట్ డబ్బులు వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలం ఈ సినిమాతో అని ఒక ఫీలింగ్ వస్తుంది సార్. నేను మ్యాడ్ 1 అదే చేశాను సార్, మ్యాడ్ 2 అదే చేశాను సార్. నాకు ఆ ఫీలింగ్ వస్తే నేను చేస్తాను సార్. ఆ ముందు సినిమా రాలేదని కాదు, దీనికి ఎక్కువ వచ్చింది సార్. దివ్య గారు మీకు ఒక క్వశ్చన్ అండి. సో ఈ చాలా మంచి కాన్సెప్ట్ కనిపిస్తుంది ఈ సినిమాలో. జీ స్టూడియో మీద ప్రొడ్యూస్ చేశారు కదండి, ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్కి ఎందుకు ఇచ్చారు? సార్, జీ స్టూడియోస్ అన్నది ఓన్లీ ఫిల్మ్ ప్రొడక్షన్ వరకే అండి. సో వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ విల్ డూ ఇట్. అంటే జీ స్టూడియోకి సినిమా చేస్తే మాకే ఇవ్వాలి ఓటీటీ అండ్ శాటిలైట్ అన్న కంపల్షన్ ఏమి లేదు. సో వాట్ ఎవర్ ఇస్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ విల్ డూ ఇట్ అండి. ఓకే, బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఇచ్చారా లేకపోతే? I can't disclose numbers. I can't disclose. అనుదీప్ గారు. ఓకే ఓకే. అనుదీప్ గారు. నిహారిక గారు హాయ్ అండి. ఇక్కడ సో ఈరోజు అంటే ఉమెన్స్ డే 1 వీక్ బిఫోర్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఉమెన్స్ డే 1 వీక్ బిఫోర్ వచ్చినట్లు అనిపిస్తుంది. ఈరోజు వరలక్ష్మి శరత్ కుమార్ గారి డైరెక్షన్లో ప్రొడ్యూసర్ పూజ వాళ్ళ సిస్టరు, ఇక్కడ సేమ్ ప్రొడ్యూసర్ మీరు, డైరెక్టర్ ఏమో మానస శర్మ గారు. సో ఈరోజు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సో మీరు అక్కడ రాధికా శరత్ కుమార్ గారు మాట్లాడుతూ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఫిలిమ్స్లోకి వస్తాను అంటే వాళ్ళ తండ్రి శరత్ కుమార్ గారు ఒప్పుకోలేదు అని ఆమె స్టేజ్ మీద మాట్లాడారు. సో మీరు కూడా ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారు, పెద్ద ఫ్యామిలీ నుంచి. సో మీరు చెప్పినప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా రిజెక్ట్ చేశారా ఆ మూమెంట్? లేదండి, నేను యాక్చువల్లీ చిన్నప్పుడు చాలా చెప్పాను. నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను ఫస్ట్, నవ్వకండి. డాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు వద్దు అన్నారు. నేను అడిగా ఎందుకు వద్దు అంటే, ఓకే డాక్టర్ అంటే ఇది చదవాలి, ఇప్పటికీ నేను చదువుతూనే ఉండాలి. డాక్టర్ అంటే
ఎందుకు అంత అంటే ఐ డోంట్ థింక్ అన్నట్టు వాళ్ళు చెప్పారు. కానీ ఎప్పుడు మేము చెప్తాం మంచి ఏంటి చెడు ఏంటి అంటే, మా ఫ్యామిలీలో కూడా చాలామంది యాక్టర్స్తో పాటు చాలామంది డాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా లైక్ చాలా కష్టం పాప ఎందుకు, సో వాళ్ళ జర్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, బోత్ గుడ్ అండ్ బ్యాడ్. అసలు ఏది దాచకుండా ఇలా ఉంటుంది, ఇంత కష్టపడాలి, ఆల్ ఆఫ్ దట్. ఐ చోజ్ వదిలే మనకి డాక్టర్ అనుకున్నా. బట్ సేమ్ అలాగే యాక్టింగ్ చేస్తాను, ఇండస్ట్రీలోకి వస్తాను అంటే కూడా దే సెడ్ నీకు ఏం తెలిసి నువ్వు సినిమాలోకి దేనికోసం వెళ్తున్నావు మాకు తెలియదు, బట్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్, యునో ద గుడ్స్ ఆర్ దేర్, ద బ్యాడ్స్ ఆర్ దేర్, ప్రతి కెరియర్లో ఉన్నట్టే అన్నారు. నేను రెండు వినిన తర్వాత కూడా ఐ థాట్ డాక్టర్ అప్పుడు వచ్చిన భయం సినిమా ఇండస్ట్రీలో అవన్నీ చెప్పినప్పుడు భయం రాలేదు. ఐ థాట్ నేను చేసేస్తాను పర్లేదు. సో అయితే మణిశంకర వరప్రసాద్ గారు సినిమాలో సక్సెస్ మీట్లో చిరంజీవి గారు మాట్లాడుతూ సుష్మిత కూడా అందరిలాగే వడ్డీలకి డబ్బులు తెచ్చుకుని ప్రొడ్యూస్ చేస్తున్నారు, నా సపోర్ట్ కానీ అట్లాంటిది ఏం లేదు అన్నారు. సో మీ విషయంలో నాగబాబు గారు కావచ్చు, మీ అన్న కావచ్చు, వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది? లేదు అంటే మీరు వడ్డీలకి డబ్బులు తెచ్చుకుని ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. ఓహో డబ్బులు సపోర్ట్ ఎంత ఉందనా? ఫైనాన్స్ బేసికల్లీ సినిమాలంటే ఫైనాన్స్. నేను డి జూనియర్స్ అనే డాన్స్ షో స్టార్ట్ చేశాను వెన్ ఐ వాజ్ 20 ఐ థింక్ 2015లో. దాని తర్వాత నేను మా నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదండి. గ్రేట్. అంటే బట్ మా నాన్న నాకు పాకెట్ మనీ ఇస్తారు, ఎందుకంటే ఒక తండ్రిలాగా ఐ ఫీల్ లైక్ యునో ఆ తృప్తి మా నాన్నకు ఉంటుంది, ఎంతో కొంత హీ గివ్స్ మీ. సో నేను అడగకుండానే కొంచెం డబ్బులు నాకు పాకెట్ మనీ ఇస్తారు, కొంచెం పాకెట్ మనీ ఇస్తారు. అండ్ అది ఆబ్వియస్లీ సినిమా ప్రొడ్యూస్ చేసే అంత మనీ కాదు, బట్ ఒక ఫాదర్కి ఒక డాటర్కి ఉన్న రిలేషన్షిప్ కోసం హీ సెండ్స్ మీ పాకెట్ మనీ. బట్ దట్స్ ఇట్, దట్స్ ద లాస్ట్. సంగీత్ గారు హాయ్ అండి. హాయ్ నిహారిక గారు. మనస గారు హాయ్ అండి. లైక్ టీజర్ బాగుందండి. మనస గారు హాయ్ అండి. టీజర్ బాగుందండి. లైక్ ఫ్యాంటసీ అడ్వెంచర్స్ మిక్స్ చేసిన స్టోరీలా కనిపిస్తుంది, కామెడీ. లైక్ రైటింగ్ సైడ్ ఏమైనా సపోర్ట్ ఉందా, మీరే రాసుకున్నారా? ఏ స్టోరీ రాసినా నేను మహేష్ ఉప్పల మేమిద్దరం కలిసి రాస్తామండి. ఆల్ ది బెస్ట్ అండి. అనుదీప్ గారు వన్ మోర్ ఫిల్మ్ కాల్డ్ ఇట్లు అర్జున, దానికి మేమిద్దరం కలిసి రాసాం. సో ఆల్ ది బెస్ట్ అండి. అనుదీప్ గారు యాక్చువల్లీ ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు, పోస్టర్ అనౌన్స్ చేసినప్పుడు, ఈ టైటిల్ పోస్టర్ అనౌన్స్ చేసినప్పుడు కానీ టైటిల్ చెప్పినప్పుడు కానీ అంటే సాంగ్స్కి స్కోప్ ఉంటుందా ఈ సినిమాలో అనిపించింది. బట్ రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఒక లవ్ సాంగ్ ఉంది, ఒక బ్రేకప్ సాంగ్ ఉంది అని. సో ఈ 1 మంత్లో అంటే 1 మంత్ ఉంది కదా, సాంగ్స్ ఇప్పటి నుంచి ఎందుకు డిలే అయింది? అంటే ఒక ఫస్ట్ సింగిల్ కూడా రాలేదు, ఇంకా 1 మంత్ ఉంది కదా. అది టీజర్ రిలీజ్ చేసిన తర్వాత నుంచి సాంగ్స్ రిలీజ్ చేద్దామని అనుకున్నామండి. సో అందుకనే నేను చెప్పనా, రాకాస అనే టైటిల్ చూసిన తర్వాత ఇందాక ఎవరో చెప్పారు మీరు జాన్రా మారిపోయారేమో, మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోయామని. మీరు అంత షాక్లో ఉన్నప్పుడు నేను ఒక ఫన్ సాంగ్ రిలీజ్ చేస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. కాబట్టి అది రిలీజ్ చేసిన తర్వాత టీజర్ రిలీజ్ చేస్తే మీకు సినిమా అంటే ఏంటో ఒక ఐడియా వస్తుంది, సినిమాలో ఏమేమి ఉన్నాయో ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత సాంగ్ మీరు అన్నట్టు లవ్ సాంగ్ లేకపోతే బ్రేకప్ సాంగ్ వాట్ ఎవర్ అవి రిలీజ్ చేద్దామని, మిమ్మల్ని హ్యాపీ చేయడానికే సార్ ఏదైనా. ఆల్ ది బెస్ట్. నిహారిక, ఇందాక నాన్న టాపిక్ వచ్చింది కాబట్టి, నాన్నగారు మెగా బ్రదర్, సో గొప్ప నటుడు నాన్నగారు, అలాగే గొప్ప నిర్మాత, ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సూపర్ నిర్మాత. సో ఆయన నిర్మాతగా ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు కాబట్టి. మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ దట్ చుట్టుపక్కల ఏమైనా పట్టించుకోవద్దు సార్, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలంతే. నిహారిక గారు, ఎందుకంటే మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేయట్లేదని. నీ షూస్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని. నిహారిక గారు, సో యాక్చువల్గా మీ చాయిస్ ఆఫ్ డిసిషన్ అకార్డింగ్ టు ఫిలిమ్స్ చాలా చాలా బాగుంటుంది. అంటే మీరు పిక్ చేసుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. కమింగ్ టు కమిటీ రోల్ కావచ్చు, యువర్ చాయిస్ ఆఫ్ స్టోరీ సెలెక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా చూస్తే మీ ప్రమోషనల్ కంటెంట్, మీ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. మరి మీ ఇద్దరి కాంబినేషన్ని ఆన్ స్క్రీన్ మేము ఏమైనా చూడొచ్చా తర్వాత ఫర్దర్గా? అంటే వాట్ యూ విల్ సే? ఏమండి తెలియదు. నిహారిక గారు చిరంజీవి గారు ఇటీవల మాట్లాడుతూ సుస్మిత గురించి మాట్లాడుతూ ఎవరైనా ఇండస్ట్రీలోకి రావచ్చు, క్యాస్టింగ్ కోచ్ లాంటి భయాలు ఏమి ఉండయి ఇండస్ట్రీలో, టాలెంట్కే గుర్తింపు ఉంటుంది అన్నారు. దాని మీద మీరేమంటారు మ్యామ్?
నిహారిక ఇంకా ఆన్సర్ చెప్పలేదు ఒక్క ద వర్డ్ కాస్టింగ్ కౌచ్ హ్యాస్ అ వెరీ వాస్ట్ మీనింగ్ అండి. లైక్ జుడిషియల్గా కూడా అంటే చట్టం ప్రకారం కూడా ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ మీనింగ్. బట్ మనం కొలోక్యువల్గా మాట్లాడేది ఏంటంటే అది ఒక మీనింగ్ ఉంది, అది ఫోర్స్ఫుల్లీ వాట్ ఎవర్. పెద్దనాన్న చిరంజీవి గారు వైడర్ పర్స్పెక్టివ్లో ఆ విధంగా మాట్లాడారని నేను అనుకుంటున్నాను, ఫోర్స్ఫుల్గా చేయడం అనేది. కానీ మనం చట్టం ప్రకారం మాట్లాడుకుంటే చాలా ఒక 3-4 సెక్షన్స్ ఉన్నాయి వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అబ్యూస్ అని. నేను అనుకునేది ఏంటంటే ఆయన ఆ విధంగా దాని గురించి మాట్లాడారు. కానీ ఆబ్వియస్గా ఆన్ ఎ స్టేజ్ ఇంతమంది, నేను ఒక AAAలో కూర్చొని మీ మధ్యలో మాట్లాడుతుంటే నాకు వాళ్ళందరూ మాట్లాడి నాకు చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు. బట్ ఇట్ డస్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ అ కన్ఫ్యూజన్. సో ఐ థింక్ ఆయన ఆ పర్స్పెక్టివ్లో అన్నారు కానీ టోటల్ వాట్ ఇట్ మీన్స్ అని అనలేదు అని అనుకుంటున్నాను. నిహారిక గారు ఇక్కడండి ఒక్క లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. యా థ్యాంక్స్. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయిందంటే ఆల్మోస్ట్ 3 వీక్స్ స్పేస్ కావాలి కదండి. పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు, చాలామంది భయపడుతూ ఉంటారు. సో మీరు వితిన్ 1 వీక్ గ్యాప్లో ఉస్తాద్ భగత్ సింగ్ పక్కనే వస్తున్నారు, కాన్ఫిడెంట్గా April 3కి వస్తారా లేకపోతే పోస్ట్పోన్ చేస్తారా? ఇది డెఫినెట్గా అండి, మా వెనకాల మా బాబాయ్ ఉన్నాడుగా, వచ్చేస్తా. మీ ముందే ఉన్నారు సార్, మీ ముందే ఉన్నారు కదా, ఆయన March 26కి వచ్చేస్తున్నారు. అదే నా వెనకాల అంటే నేను ఇప్పుడు April 3rd అనుకోండి, అక్కడ ఉంటారు కదా ఆయన, అలా. సంగీత్ గారు, ప్రభాస్ గారు ఫోన్ నెంబర్ ఉందా సార్ మీ దగ్గర? ఈ సినిమా తర్వాత ఉంటుంది. నేను అది చెప్తామనే, రా కలుద్దాం సంగీత్ అంటారు, షార్ట్ కట్ లో రాకాసా రా కలుద్దాం సంగీత్. అమ్మ బాబోయ్, మామూలుగా లేదు మా క్రియేటివిటీ. ఎస్, ఇక్కడ ఆన్ దిస్ పాయింట్ ఇక్కడ మనం క్లోజ్ చేయాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది మీడియా ఫ్రెండ్స్. అండ్ ఇవాళ మా ఆడియన్స్ కూడా హిలేరియస్ గా ఉన్నారు అబ్బా, ఇక్కడ నుంచి వచ్చే ఆన్సర్ల కంటే మీ నుంచి ఎదురుపోయాయి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much everybody for joining this teaser launch and making it so successful. So thank you everybody on stage for this wonderful teaser. So Rakasa ki sambandhinchi marinta content tho malli kalusukundamu. See you all again. Bye bye. The very best.